అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుండిరాజం నమామ్యహం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీవిశ్వనాథాయ నమః శివాయ. కాశీమాతకు నమస్కరిస్తూ గంగా జననికి అంజలిస్తూ శ్రీ విశ్వనాథ మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో గత 6 రోజులుగా చెప్పుకు వస్తున్నటువంటి రుద్రమహిమ ప్రవచన యజ్ఞం ఇవాళ పూర్ణాహుతి అవుతున్నది. ఇక్కడ ఏది జరిగినా శివ సంకల్పం అనే మాట నేను చాలా గట్టిగా నొక్కి చెప్పాం. అది మళ్ళీ ఇవాళ అలా అనుకుని మనం కూర్చోవలసిన స్థితి. ఎవరి ప్రమేయం లేకుండానే ముగించాల్సిన సమయంలో ప్రారంభిస్తూ ఉన్నాం మనం. ఇదొక శివలీల. అయితే రుద్రనమకం పూర్ణాహుతి కనుక ఇవాళ పరిపూర్ణం చేయాలి. జ్ఞానరూప రుద్రుని సంపూర్ణంగా అర్చన మనం చేసుకోవాలి. నిన్నటి రోజున ప్రధానంగా పంచాక్షరి విద్యని రుద్రం మనకు అందిస్తోంది అని చెప్తూ మరొక రుద్రస్వరూపంగా పంచబ్రహ్మోపనిషత్ అనే ఉపనిషత్తును మనం ఆధారం చేసుకుని సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడే 5 రుద్రస్వరూపాల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. విశ్వమంతా 5 ఉన్నది. ఈ 5 మళ్ళీ 5 అని చెప్తూ 25 5 ఈ 5 అంతా కూడా 5 ముఖాల పరమేశ్వరుడే. వాటి సారము ఈశ్వరుడే అని తెలుసుకున్నట్టుకై పంచభూతాల్లో, పంచతన్మాత్రల్లో, పంచజ్ఞానేంద్రియాల్లో, పంచకర్మల్లో, పంచప్రాణాల్లో ఉన్న మనం 5 మనం పరమేశ్వరుని దర్శించడం, ముందు విశ్వంలో ఈశ్వరుని చూడడం, తర్వాత విశ్వానికి అతీతమైన ఈశ్వరుని పొందడం. దీనికై పరమేశ్వరుడు పంచముఖాల నుంచి ఇచ్చిన మహామంత్రమే పంచాక్షరి.
ఇందులో సజ్జోజాతాది మంత్రములకు సంపూర్ణమైనటువంటి భాష్యం నిన్న మనం చెప్పుకోవడం జరిగినది. సజ్జోజాత సదా యహ అజాత సదా యహ జాత సద్య జాత అనేటువంటి పదములకు అర్థం చెప్పుకుంటూ వామదేవాయ నమః అన్నప్పుడు మొత్తం సృష్టి స్థితి లయలన్నీ అందులో చెప్పబడుతున్నాయి. విశ్వరచన అంతా సృష్టి స్థితి లయ ఎలా జరుగుతుందనేది వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు చెప్పబడుతున్నది. అలాగే ఈశాన సర్వ విజ్ఞానం చెప్పుకున్నాం. అఘోరేభ్య అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అందులో చెప్పిన 3 కూడా సత్వ రజస్తమ ఈ 3 శక్తులతో పరమేశ్వరుడు విశ్వాన్ని నిర్వహిస్తున్న వైనం తెలుసుకున్నాం. అలాగే తత్పురుషాయ తత్పదవాచ్యుడైన బ్రహ్మమే పరిపూర్ణుడైన పురుషుడుగా చెప్పబడుతున్నాడు. ఆ తత్పురుష స్వరూపం. అయితే నేను మనం చెప్పుకున్న వామ జ్యేష్ఠ రౌద్రి తత్వాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుని శైవాగమంలో చెప్పబడ్డ వామాది శక్తుల్ని ఇవాళ మనం స్మరణ చేసుకుంటున్నాం. ఇందులో వామయా విసృజేత్ సర్వం వామ అనే శక్తితో సృష్టి చేస్తున్నాడు. జ్యేష్ఠయా పాలయేత్ పునః జ్యేష్ఠ అనే శక్తితో పాలన చేస్తున్నాడు. జ్యేష్ఠ శ్రేష్ఠ కలిపి ఒకటే గనక మళ్ళీ శ్రేష్ఠని విడిగా చెప్పలేదు. రౌద్ర్యా లోకోపసంహారం రౌద్రి అంటే జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః ఇది రౌద్రి శక్తి. దీని స్త్రీలింగ ఇస్తే అమ్మవారు అయిపోయారు. వామ జ్యేష్ఠ రౌద్రి. రౌద్ర్య ఆ శక్తితో లోకోపసంహారం కురుతే స్వేచ్ఛయా ప్రభు కాళ్యా కలతి భూతాని కాల అనే శక్తితో దీని స్త్రీలింగమే కాళి. ఈ శక్తితో కలయతి భూతాని సర్వ జగత్తుని ప్రాణికోట్లని కలనం చేస్తున్నాడు. సంకలనము అంటారే అలా సమకూర్చుతున్నాడు. వికిరణ్యా కిరేత్ ప్రభు ఎవరిని ఎలా ఉంచాలో వెదజల్లి ఆ కాలశక్తితో చేస్తున్నాడు. అదే బలమప్యన్యయా సర్వం బలం మధ్నాతి చాన్యయ బలం ఇచ్చేవాడు ఆయనే బలాన్ని తొలగించేవాడు ఆయనే. అందుకే బలాయ నమః బల ప్రమథనాయ నమః రెండూ చెప్తున్నారు. దమన్యా దమయిత్వాతు దమన అనే శక్తితో విశ్వాన్ని నియమిస్తున్నాడు. దమనము అంటే నిగ్రహించుట అని అర్థం. దమని స్త్రీలింగంలో దమని అవుతున్నది. చివరికి చెప్తున్నది ఉన్మన దానికోసం ఇస్తారు. ఉన్మన అనే మాట ఏదైతే ఉన్నదో చివరికి మనోన్మనాయ నమః మనోన్మన అనేది నయతే పరమం స్థానం ఉన్మన్యాతు మహేశ్వర ఉన్మన రూపముతో భక్తుణ్ణి సాధకుణ్ణి ఉత్కృష్ట స్థితికి తీసుకువెళుతున్నాడు. కనుక అక్కడ ఉన్మన మనోన్మన శబ్దం అదే స్త్రీలింగంలో మనోన్మని అయినది. ఇందులో వామ జ్యేష్ఠ రౌద్రి కాళి వికిరణి బలప్రమథని దమని మనోన్మని అనబడే 9 శక్తులు. ఈ 9 శక్తులు ఎవడివో ఆయన ఈ మంత్రంలో ప్రస్తావన చేయబడుతున్నాడు. ఇలా మొత్తం మనం పంచబ్రహ్మోపనిషత్తుని నిన్న తెలియజేసుకున్నాం. అందులో చివరి వాక్యములు ఇప్పుడు సంపూర్ణం చేసుకుంటూ మాయయా మోహిత శంభో మహాదేవం జగద్గురు నజానంతి. ఇప్పటి వరకు 5 ఆయనే విశ్వం ఆయనే ప్రతిరోజు మనం రుద్రం వల్ల తెలుసుకుంటున్నాం. వింటున్నంతసేపు నిజమే కదా అని మనకు అనిపిస్తున్నది. కానీ ఎప్పుడూ కూడా ఈశ్వరుడు అనే భావం ఎందుకు కలగట్లేదు? మనదేమైనా దోషం ఉందా అంటే దోషం లేదని కాదు, కానీ కొంత మరో కారణం ఉందిట. అదేమిటంటే మాయయా మాయ. ఆ ఎవరిదా మాయ అంటే శంభోహ మాయ. దీని శాంభవి మాయ. శంభో అంటే ఈశ్వరుని మాయ. అక్కడ శంభు అన్న విష్ణు అన్న కొందరు విష్ణుమాయ అంటారు, కొందరు శాంభవి మాయ అంటారు. అసలు మాయ అర్థం కాకపోతే మరి శాంభవి మాయ విష్ణుమాయ రెండేమిటండి అన్నాడు ఒక ఆయన. మాయ ఎప్పుడు ఒకటే, ఈశ్వరుడు ఎప్పుడు ఒకటే. ఆ ఈశ్వరుడు శంభు అంటే దాన్ని శాంభవి అన్నాం, ఆయన విష్ణు అంటే ఇది వైష్ణవి మాయ. సర్వవ్యాపకమై ఈ మాయ ఉన్నది. అందుకే ఈ మాయ చేత మోహితులైన వాళ్ళు జగద్గురువైన మహాదేవుని తెలుసుకోలేకపోతున్నారు. అయితే దానికి సిగ్గుపడవలసిన అవసరం లేదుట. ఎందుకంటే దేవతలు కూడా తెలుసుకోలేరు కనుక. ఎందుకంటే ఉపాధి అభిమానం ఏర్పడడం చేత పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. మనలో చుట్టూ ఉన్న పరమాత్మను గ్రహించలేకపోతున్నాం. అందుకే దీనికి మళ్ళీ ఉపనిషత్ మంత్రం ఇక్కడ పంచబ్రహ్మోపనిషత్తులో ఇతర ఉపనిషత్తుల్లో మంత్రములు కూడా ఉంటాయండి. అందుకే ఒక ఉపనిషత్తు వింటే అనేక ఉపనిషత్తులు విన్న ఒక అవకాశం మనకు లభిస్తుంది. న సందృశే తిష్టతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ ఏన ప్రకాశతే విశ్వం ఎత్రైవ ప్రవిలీయతే. నసందృశే ఎవరు ఆయన్ని చూడలేరు ఆ రూపమును. అది పరాత్పరం పురుషం. పరాత్పరుడు పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు. పైగా మనం చూస్తున్నదంతా ఎవరి వల్ల కలుగుతోందో, ఎవరి యందు పెరుగుతోందో, ఎవరి యందు లీనమవుతుందో వాడిని చూడలేకపోతున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జగత్తును అందరం చూస్తున్నాం, జగదీశ్వరుని చూడట్లేదు. అదే కదా, అందుకే ఈ ప్రవచనాలు మాటలు ప్రయత్నాలు అంతా పరమేశ్వరుని దర్శించుటకంటే అనుభూతి పొందుటకు, భగవద్ అనుభూతి మనం పొందడం కోసమే కదా ఈ తాపత్రయాలన్నీ. కానీ అది కలగడం లేదు. జగన్నాథుడు అనుభూతి కలగట్లేదు, జగదనుభూతి కలుగుతుంది.
అంటే విశ్వేశ్వర అనుభూతి లేదు, విశ్వానుభూతి ఉన్నది. విశ్వంలో చూస్తూ వీటితో అనుభూతి వల్ల రాగం, ద్వేషం ఇత్యాదులన్నీ ఏర్పడుతున్నాయి. ఇది ఎవరిని ఆధారం చేసుకునిందో వాడిని చూడట్లేదు, అతన్ని ఆధారం చేసుకున్న జగత్తును మాత్రం చూస్తున్నాం. అందుకే ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవిలీయతే, ఎవరి చేత జగత్తు ఎవరి యందు ప్రవర్తింపబడి ఎవరి యందు లీనమవుతున్నదో ఆ పరమేశ్వరం తెలుసుకోలేకపోతున్నాం. ఎవరి చేత ఎవరి యందు మళ్ళీ మూడవది, ఎవరి చేత కలిగి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లీనమవుతుందో ఆ పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆ తెలుసుకోలేని వాడెవడో ఎవని యందు ఎవని చేత కలుగుతూ ఎవని యందు లయమవుతుందో అతడే తద్బ్రహ్మ పరమం శాంతం. అది బ్రహ్మము, అది పరమము, అది శాంతము, అది పరమపదము. అది తెలుసుకున్నట్టుకు ఉపకరించే విద్య పేరు పంచబ్రహ్మ విద్య. ఈ సజ్జోజాత వామదేవాది తత్వములను అర్థం చేసుకుంటూ ఈ పంచభూత పంచతన్మాత్ర పంచప్రాణ పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియాలు యందు శివుడే చైతన్య రూపుడి ఉన్నాడని తెలుసుకుంటూ ఉండగా ఈ పంచతత్వముల ప్రపంచాన్ని దాటి మనం పరమేశ్వరుని తెలుసుకుంటున్నాం. అందుకే లోకానికి ప్రపంచం అనే పేరు ఒకటి ఉంది. పంచ అనే మాట ఎందుకు వచ్చింది ఒకటి తెలియాలి కదా. పంచ అంటే 5 అండి, కానీ 5 అనేదాన్ని పంచని ఎందుకన్నారు కూడా తెలియాలి కదా. పచి విస్తారే అనే ధాతువు నుంచి పంచ అనే శబ్దం వచ్చింది. పంచ అంటే విస్తరించుట అని అర్థం. విశ్వమంతా 5గా విస్తరించేది కనుక 5 శబ్దానికి పంచ పెట్టారు పదం. ఇవన్నీ పంచే కదా. అలాగే ఏదైనా 5 కనుక మీరు లెక్క పెట్టుకోవడానికి కూడా భగవంతుడి చేతికి 5 ఇచ్చాడు. వీళ్ళు ఇంకోటి లేదు, కలుపుకోవాల్సిందే. కనుక ఎంత లెక్క పెట్టుకున్నా 5. నిన్న చెప్పింది మొత్తం మన సబ్జెక్ట్ మొత్తం 5. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఎన్ని? 25 5లోకి వచ్చేసాయి. 5 × 5 అంతా 5. లెక్క పెట్టుకోవడానికి 5. నువ్వు మిగిలిన కలుపుకో మిగిలినవన్నీ. కనుక ప్రపంచ శబ్దం చూడండి, శబ్దాలను ఆలోచిస్తే కనుక ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడు విస్తరించే ఉన్నాడు. విస్తరించిన పరమేశ్వరుని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన పని విశ్వం దేనికుందయ్యా అంటే విశ్వేశ్వరుని తెలుసుకోవడానికి. ఈ మాట విశ్వం ద్వారా విశ్వేశ్వరుని తెలుసుకో, అందుకు విశ్వం ఉన్నది. అది విశ్వం విష్ణు వషట్కార అన్నారు. ఆయన లేకపోతే విశ్వం లేదు. ఎవరి వల్ల విశ్వం ఉందో ఆయన తెలుసుకోవాల్సిన పని మనది. కానీ ఆయన మానేసి విశ్వాన్ని తెలుసుకుంటున్నాం. దీనికి చిట్ట చివరికి తీసుకొస్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు. దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మక స్వయం పంచధా వర్తమానంతం బ్రహ్మకార్యమితి స్మృతం. దృశ్యతే శ్రూయతే యచ్చ, వినబడుతున్నా కనబడుతున్నా ప్రపంచమంతా కూడా పంచబ్రహ్మాత్మకం. మొత్తం సజ్జోజాత విషయం నేను ఆలోచిస్తే అది తప్ప మరొకటి లేదు కదా. అంటే ఈశ్వరుడు పంచముఖుడై ఉండడం చేత ఈ జగత్తంతా ఉన్నది. కానీ పంచముఖుడైన ఈశ్వరుని స్వరూపమే విశ్వం, మరొకటి లేదు. అందుకే దీన్ని బ్రహ్మకార్యం అంటారు. బ్రహ్మకార్యం అంటే పరమాత్మ యొక్క కార్యం. పరమాత్మ యొక్క కార్యం 5. అందుకే పంచధా వర్తమానంతం బ్రహ్మకార్యం ఇది స్మృతం. పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్య. ఈ మొత్తం చెప్పబడుతున్న పంచభూతాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? శరీరంలోనే కదా, అందరూ ఒప్పుకుంటున్నాం. కానీ శరీరంలో 5 5లని 25 దేన్ని బేస్ చేసుకుంది? దాన్ని అధిష్టానం అంటారండి. ఇక్కడ అధిష్టానం. దాని యందు ఉన్న వాటిని అధ్యస్థం అంటారు. ఇవి వేదాంతిక టర్మ్. ఒకటి అధ్యస్థం, అధిష్టానం. ఈ పంచ అంతా అధ్యస్థం. పంచ ఎవరిని బేస్ చేసుకుందో వాడు అధిష్టానం. కానీ అధిష్టానం ఇప్పుడు ఎవరు? ఈశ్వరుడు. అధిష్టాన దృష్టి ఉంటూ అధ్యస్థ దృష్టి విడిచిపెట్టేయాలి మనం. ఆయన బేస్ చేసుకున్నది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టి దేని యందు ఉందో దాన్ని పట్టుకోవాలి. తెలుగులోనే చెప్పాను కదా, కనబడుతున్న 5 ఎవరిని బేస్ చేసుకున్నాయి వాడిని పట్టుకో. బేస్ అధిష్టానం. కానీ ఈశ్వరుడు అధిష్టానం. కానీ ప్రవిలాపనం అంటే అర్థం ఇంతవరకు విడివిడిగా చూస్తున్నావు కదా, ఈ విడి దృష్టి పోయి ఏకదృష్టి వచ్చేటప్పటికి ఇంతవరకు విడిభావం ఎక్కడ లయమైపోయింది? ఏకమనందు లయమైపోయింది కదా. అందుకే పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్య. దీనికి పంచబ్రహ్మ ఉపనిషత్తుని పేరు పెట్టాడు. అది జ్ఞానం చూపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడేం తెలుస్తున్నది అంటే ఈ పంచగా విస్తరించిందంతా ఆత్మని బేస్ చేసుకుంది. కానీ ఆత్మే ఈశ్వరుడు. ఆత్మ అన్నప్పుడు నేను అనే చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఆత్మ. కనుక ఆత్మ అయిన నేను అన్నదాన్ని బేస్ చేసుకునేది అంతా ఉంది కూడా. ఆత్మ ఎప్పుడు శివుడు. అప్పుడు నేను ఎవరమయ్యాను? శివోహం అయ్యాను. అప్పుడు అనే మాట సోహమస్మీతి జానీయాత్ విద్వాన్ బ్రహ్మామృతో భవేత్. అప్పుడు సోహమస్మి. సోహం సోహం హంస శివ సోహం హంస. హంసగా అయితే దగ్గర చెప్తున్నాం. సహ అహం సోహం. సహ అంటే శివ. సహ ప్లేస్లో శివ పెట్టండి, అప్పుడు అహం ఏమవుతుంది? 2 కలిస్తే శివోహం అవుతున్నది ఇక్కడ. కానీ 5 శివుడే అని తెలిసాక మరి నేను ఎక్కడున్నా? 5 మూట కట్టుకుని తిరుగుతూ నేను ఎక్కడున్నాను? అది అసలు శివుడు.
కనుక శివోహం అనే స్థితి వస్తున్నది. కనుక ఉపనిషత్తు కానీ ఉపాసన కానీ చివరికి చేసే పని ఏమిటంటే నువ్వే శివుడివని నీకు తెలిసేటట్టు చెయ్యడమే శాస్త్రం యొక్క ప్రయోజనం. ఆ శివోహం దీన్ని అద్వైతం అంటారు. ఇక్కడ అద్వైత జ్ఞానం కలిగిస్తున్నది ఉపనిషత్తు యొక్క లక్ష్యం ఇది. అందుకే పంచాక్షరమయం శంభుం పరం బ్రహ్మస్వరూపిణం. కనుక నీకు అనుభవంలో ఉన్న 5 శివుడు శివుడు అని తెలుసుకున్నాక 5 నేను అనుకుంటున్నావు కదా, పంచభూతాలు నేను అనుకున్నవాడు ఇప్పుడు శివుడు అని తెలిసాక నేను వెళ్ళి శివుడికి తగిలింది, శివోహం వచ్చింది కదా. ఆ జ్ఞానం ఇచ్చే మంత్రమే పంచాక్షరి విద్య. అందుకే పంచాక్షరమయం శంభుం పరబ్రహ్మస్వరూపిణం నకారాది యకారాంతాం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్. నకారం నుంచి యకారం వరకు ఉన్న అక్షరాలను తెలుసుకుని పంచాక్షరి చేయండి అన్నాడు. తెలుసుకుని ఆ తెలుసుకోవడానికే నం పూర్వముఖాయ నమః తత్పురుషాయ నమః అని మహాన్యాసాలను చేస్తున్నాం మనం. కానీ భావం ఎక్కడ తీసుకెళ్తాం చూడండి, మొత్తం పంచముఖాలు మనలోనూ గోచరిస్తున్నాయి. అది సర్వం పంచాత్మకం విద్యాత్ పంచబ్రహ్మాత్మతత్వత, అంతా పంచబ్రహ్మస్వరూపమే. అది తెలుసుకున్నటికి ఉపకరించే విద్య పేరు పంచాక్షరి విద్య. ఇది తెలుసుకో అని ఋషులకు చెప్పినవాడు శివుడే. ఈ జ్ఞానమంతా శివుడే చెప్తున్నాడు. అంటే ఋషులకి అంతవరకు జ్ఞానం లేదా అంటే జ్ఞానం కోసం తీవ్రమైన సాధన జరిగింది, విచారణ జరిగింది. ఈశ్వరుడు వచ్చి జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ జ్ఞానం పేరు అనుభవం. విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మేధావులు ఋషులకు ఎలాగో ఉన్నది, కానీ అర్థం చేసుకునే జ్ఞానాన్ని టీచ్ చేయలేదు శివుడు. శివుడు ఇచ్చింది లెర్నింగ్ అండ్ టీచింగ్ కాదు, ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని ఇచ్చాడండి. ఆ అనుభవం ఋషులకు ఇచ్చాడు. అంటే మీరు సాధన చెయ్యాలి, తెలుసుకోవాలి, గురువులను ఆశ్రయించాలి, కానీ అనుభవం మాత్రం ఈశ్వరుడే ఇస్తాడు ఇక్కడ. అందుకే ఈశ్వరుడే ప్రత్యక్షమే ఋషులకు చెప్పాడు. ఇది చెప్తూ ఆ ఋషులు అనుకుంటున్నారు, ఒక్కటి అర్థమైందా మాకు, విశ్వంలో ఒక్కడు తెలిస్తే అన్నీ తెలిసినట్లే. ఎలాగో అంటే 10 కుండలు ఉన్నా ఒక్కొక్క కుండ గురించి జ్ఞానం అక్కర్లే. ఈ కుండలను ఒక మట్టితో తయారయ్యని తెలిస్తే అన్ని కుండలు అర్థమైపోయినట్లే. 10 ఆభరణాలు అక్కడ పెట్టినా 10 ఆభరణాలు ఒక్క స్వర్ణంతో తయారయ్యని తెలిస్తే 10 ఆభరణాలు స్వర్ణమనే జ్ఞానం ఉన్నట్లే. కానీ అనేకముగా కనబడుతున్న విశ్వమునందు ఏకమైన ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా అంటే కుండలెన్నైనా మట్టి ఒకటైనట్లు, ఆభరణాలెన్నైనా బంగారం ఒకటైనట్టు. ఒక్క బంగారు జ్ఞానంతో ఆభరణాలన్నీ బంగారమైన ఎలా ఎరుక కలుగుతుందో, ఒక్క మట్టి జ్ఞానంతో ఇవన్నీ మట్టివే అని ఎలా తెలుస్తున్నదో, ఒక్క శివజ్ఞానంతో విశ్వమంతా శివుడే అని తెలుస్తుంది. అని ఏకేనైవతి పిండేన మృత్తికాయాశ్చ గౌతమ విజ్ఞాత మృణ్మయం సర్వం మృదభిన్నం ఈ కార్యం. కనుక మృద్ అభిన్నం, మట్టికి భిన్నముగా లేదు కదా. కార్యమైన కొండ కారణమైన మట్టికి భిన్నముగా లేదు, అలా కార్యమైన జగత్తు కారణమైన ఈశ్వరునికి భిన్నముగా లేదు. భిన్నంగా చూడడం అజ్ఞానం. కనుక ఇదంతా ఒకటే అని తెలిసిన తర్వాత అప్పుడు నువ్వేమయ్యో, జీవబ్రహ్మైక్యమే పరమావధి. ఇది చెప్తూ అత్ర కారణం అద్వైతం శుద్ధ చైతన్యమేవహి. కనుక ఇక్కడ కారణమేది శుద్ధ చైతన్యమే. రెండో వస్తువు లేదు. మట్టి తప్ప మరొక వస్తువు కొండల్లో లేనట్లు ఈశ్వరుడు తప్ప మరొకటి లేదంటే రెండో వస్తువు ఎక్కడొచ్చింది? మరి రెండుగా కనబడుతోంది అంటే నామరూప భేదమే. కొండ అనే ఆకారం, దానికి పేరు పెట్టాం, పదార్థం మాత్రం ఒకటే. ఇది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన మంత్రం కూడా పంచబ్రహ్మ చెప్తుంది. ఇక్కడ పంచాక్షరి మంత్ర సారం ఎక్కడికి తీసుకెడుతోంది? నమశివాయ అంటే శివాయ నమః అని మాత్రమే కాకుండా శివోహం అనే అర్థంలో పర్యవసిస్తోంది. మొట్టమొదటి మనం శివునికి నమస్కారం అంటున్నాం, నా మమ అన్నాం. నమః అంటే నమమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, నా ఇతి నా ఇతి. ఎప్పుడు నాది కాదు అన్నావో మరి నేను అనబడే దేహం ఎవరిది? అది కూడా వస్తువే కాదు. ఇది మమ అంటున్నావు కదా, అది కూడా నమమ. అన్నిటినీ నమమ అని తీసేసావు కానీ శివుడిని తీయలేకపోయావు. కనుక నమమ అని అన్నీ తీసేయగా ఎవడు మిగిలేడో వాడు శివుడు. ఈ ఎరుక తెలుసుకోవడం నమశివాయకి అసలైన అర్థం. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? కనుక ఒక్క మంత్రం చాలు నిన్ను ఈశ్వరుడికి నమస్కారం చేయమని మొదటి అర్థం చెప్పి, ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు, నువ్వు కూడా శివుడివే అని జ్ఞానం ఆ ఒక్క అక్షరం 5 అక్షరాల వల్ల వస్తుంది. కనుక దీనికి ఉపనిషత్ స్థానం ఇచ్చారు. అటువంటి దివ్యమైనటువంటి పంచబ్రహ్మోపనిషత్తు మనం పూర్తి చేసుకున్నాం. రుద్రుడి గురించి ఎన్ని చెప్పామనేది నేను మళ్ళీ ఏకరువు పెట్టను, కానీ గుర్తు చేస్తాను. మళ్ళీ అవన్నీ చెప్పను, గుర్తు చేసుకోండి అని మాత్రం గుర్తు చేస్తాను. ఏకాదశి రుద్రుడు ఎన్ని చెప్పుకున్నాం. ఏకాదశి రుద్రుడి గురించి వేదం తీస్తూ ఉంటే తవ్వి తీస్తుంటే ఎన్ని కనబడ్డాయండి, ఆశ్చర్యం. అన్నిట్లోనే ఏకాదశి రుద్రుడు ఉన్నాను చెప్పుకున్నాం. మొత్తం 11 చొప్పున్న 5 ఇవి కాకుండా ప్రాణరుద్రులు ఇత్యాదులు చాలా చెప్పుకున్నాం. అలాగే రుద్ర నామములు గుర్తున్నది కదా, ఎన్ని రుద్రులు? 11 రుద్రుల నామాలు 3 సెట్లు ఉన్నాయి.
అందులో నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అన్నప్పుడు మొత్తం ఈ 11 పేర్లు వచ్చాయి. అక్కడ ఏకాదశం పెట్టాడు. అయితే మనకు అరుణ ప్రశ్న అని ఒకటి ఉంది, చాలామందికి తెలిసి ఉంటుంది, చాలా విశేషం. అరుణం సౌరం వేద మంత్రాల్లో చాలా ఉత్కృష్టమైన సూర్య సంబంధమైన మంత్రాలు. అందులో అథ వాయో రేకాదశ పురుష సైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాం రుద్రాణం స్థానే స్వతేజసాభాని అని ఉంది. ఇక్కడ చదువుతారు సాధారణంగా. అరుణ ప్రశ్న సూర్య సంబంధమైన జ్ఞానం. దానికి ఇటీవల మొత్తం యూనివర్స్కి సంబంధించిన సైన్స్ అంతా అందులో ఉందని ప్రూవ్ చేస్తూ ఒక గొప్ప పుస్తకం వచ్చిందండి. మొత్తానికి వేదంలో సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. అయితే అందులో వాయువులు 11 రుద్ర రూపాలతో ఉన్నాయన్నారు. వాయువులు ప్రభ్రాజమానానాం, ప్రభ్రాజమానుడు మొదలైన వాయువుల గురించి చెప్పారు ఇక్కడ. ప్రాణాభావ రుద్రాహ అన్నప్పుడు కూడా మనం ప్రాణవాయువులు రుద్ర రూపంలో ఉన్న 11 ప్రాణాలు మనలో చూపించే ఏకాదశ ప్రాణాలు. ఈ ఏకాదశ పేర్లు చూడండి వేదం ప్రకారంగా. ఈ రుద్రుడికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వాయువు రుద్రుడు, అంతరిక్షం రుద్రుడు, ఇక పృథివ్యాది భూతములన్నీ రుద్రుడుగానే మనం దర్శించాం. ప్రభ్రాజమాన రుద్రులు అన్నారు చూడండి. ప్రభ్రాజమాన రుద్రుడు కాదు అంటే అదొక తెగ, అదొక క్లాసిఫికేషన్. అలా 11 వర్గాలుగా విభజించారు, 11గురిగా కాదు. అంటే ఒక్కొక్క దానిలో ఎంతమంది ఉన్నారో మళ్ళీ అనేక మంది ఉన్నారు కనుక ఒక్కొక్క వర్గంలో ఒకే లక్షణం ఉంటుంది కనుక చూపిస్తున్నారు. ప్రభ్రాజమాన రుద్రులు. రెండవది వ్యవదాత రుద్రులు, వాసుకి వైద్యుత రుద్రులు, రజత రుద్రులు, పరుష రుద్రులు, శ్యామరుద్రులు, కపిల రుద్రులు, అతిలోహిత రుద్రులు, ఊర్ధ్వరుద్రులు, అవపతంత రుద్రులు, వైద్యుత రుద్రులు. ఇవేదో మనం గుర్తుపెట్టుకోవడానికి తెచ్చిన పేర్లు కాదండి. నేను పరిచయం మాత్రమే చేస్తున్నాను కానీ ఇది రీసెర్చ్ చేసి వీటి పదాలకు అర్థం తీసుకుంటే ఎంత విజ్ఞానాన్ని చెప్తున్నారు. వాయువుల వల్ల ఏవేవి ఏర్పడతాయో అవన్నీ పేర్లలో ఉంది. ప్రభ్రాజమాన అంటే విశేషమైన ప్రకాశం కొన్ని వాయుమండలాల్లో ఉంటుంది ఇక్కడ, అది ప్రభ్రాజమాన. ఆ వర్ణము కొన్ని చోట్ల చూపించాడు, గతి కొన్ని చోట్ల చూపించాడు, వాయువుల వల్ల వర్షములు కురిసే పద్ధతిని మరికొన్ని చూపించాడు. 3 రకాలు ఇందులో కనబడతాయి. ఉదాహరణకి వైద్యుత రుద్రులు అంటే మెరుపుల రూపంతో ఉన్న రుద్రులు. మెరుపుల్లో ఎన్ని విధాలు ఉంటాయో వైద్యుత రుద్రుల్లో కనబడుతుంది. అవపతంత పైనుండి క్రిందికి వచ్చేటువంటి గతి ఒకటి, ఊర్ధ్వ పైకి వెళ్ళే గతి ఒకటి, అతిలోహిత గురించి మనం చెప్పుకున్నాం, బాగా ఎరుపు ఉన్నటువంటివి అతిలోహిత కిరణాలు అని కూడా అంటున్నాం. కపిల కూడా ఎరుపుకి సంబంధించింది. ఎరుపులో మళ్ళీ షేడ్స్, కపిల అతిలోహిత, శ్యామ నీలము, రజత ఇత్యాది అనేక రకాల ఒక్కొక్క పేర్లు మనం అర్థం చేస్తే వాయుమండలంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తున్నారు. అవన్నీ రుద్ర రూపములు. దీన్ని బట్టి రుద్ర ఆరాధన వల్ల వాయువు, అంతరిక్షము ఇత్యాదులన్నీ కూడా శివస్వరూపంగా గోచరించడమే కాకుండా అన్నీ మనల్ని అనుగ్రహిస్తాయి. వాటిల్లో ఉన్న శివస్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడమే రుద్రనమకం అంతా రాసి చేస్తున్నది. కనుక నీలో రుద్రుల్ని, విశ్వమంతా ఉన్న రుద్రుల్ని కలిపి ఒకే ఈశ్వరుడిని చూడటం. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే అనేకత్వం సృష్టిలో ఉంది, నువ్వు తయారు చేయలేదు. అనేకుల్ని పూజిస్తారండి మీరు అంటారు, అదే మా గొప్పతనం అండి అని చెప్పాలి. ఇక్కడ అనేకములు ఉన్నాయి మనకి, కానీ అనేకములు ఏకము యొక్క వ్యక్తీకరణలే అని ఒక గొప్ప జ్ఞానం కూడా మనకి ఉన్నది. ఏకం అనేకం రెండు ఉంది. ఏకో రుద్ర నద్వితీయాయితస్తే అన్నారు, అది అద్భుతమైన అంశం. కనుకనే ఈ రుద్రులు కూడా మనం చూపించుకున్నాం. దీన్ని బట్టి భూ పరిసరాలలో ఉన్న వాయువులు ఇక్కడ చెప్పిన మొత్తం క్లాసిఫై చేస్తే అంతరిక్షంలో ఏర్పడేవి రెండింటినీ ఇందులో 11 రుద్రులుగా చూపించారండి. యాస్కుడు అని వేదానికి భాష్యం రచించిన మహానుభావుడు ప్రాచీనుడు ఉన్నాడు. ఆయన రుద్రుడు గురించి చెప్తూ అంతరిక్ష దేవత రుద్రుడు అన్నారు. దీన్ని బట్టి అంతరిక్షం అంటే మనం ఉన్నది దాంట్లోనేగా. ఈ అంతరిక్షం యొక్క శక్తి మొత్తం రుద్రశక్తి ఇక్కడ. కనుక రుద్ర అనే శబ్దానికి ఉన్న విశేషం ఇక్కడ మనం ఒక్కసారి అప్పటివన్నీ మనస్సులో అనుకోండి చాలు. ఎన్ని అర్థములు రుద్రుని యొక్క సంపూర్ణ బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాయి. ఇప్పుడు మరొక ఉపనిషత్తులోకి వెళుతున్నాం. రుద్రుడిని అర్థం చేసుకోవడానికి పనిచే గొప్ప ఉపనిషత్తు. ప్రతిరోజు ఈరోజు ప్రారంభిస్తా నేను అంటూ ఉంటే విశ్వనాథుడు త్రిశూలంతో అడ్డం పెట్టాడు. ఇవాళ తీసాడు ఆయన, అది బయటకు వచ్చింది. ఏం చేస్తాను, దీన్ని బట్టి చెప్పించింది నేను అని ఏదైనా అహంకారం ఉంటే అది మొదటి రోజే తీసాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే ప్లాన్ చేసుకుని కూర్చుంటే అది తప్ప అన్నీ చెప్పించాడు ఆయన. కానీ ఇది ఆయనకి చాలా ముచ్చట వేసి కొంచెం ఆలస్యమైన ఏకాదశి నాడు కూర్చుని జాగరణ చేయించని చెప్పించాడు ఇక్కడ.
మరి విశ్వనాథ్ దగ్గర ఉన్నాం కదా. ఏదో ఉందండి. రుద్ర హృదయ ఉపనిషత్తు, ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. పంచబ్రహ్మోపనిషత్తు అథర్వవేదానికి సంబంధించింది. వేదానికి సంబంధించినవి కదా ఉపనిషత్తులన్నీ కూడా. ఇది కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అంటే అసలు రుద్రం ఎక్కడ పుట్టిందో అది కృష్ణ యజుర్వేదంలో అదే మనం చెప్పుకుంటున్న 11 అనువాకాల రుద్రం. శుక్ల యజుర్వేదంలో కూడా పాఠభేదంతో రుద్రం ఉంది. అలాగే ఋగ్వేద సామవేదాల్లో కూడా రుద్రం యొక్క భాగములు మనం స్మరణ చేసుకున్నాం. రుద్ర హృదయోపనిషత్తు ఇది ఎవరి మధ్య చర్చ అంటే సుఖమహర్షి వ్యాసదేవుణ్ణి చేరి అడుగుతున్న ప్రశ్నకి సమాధానమే రుద్ర హృదయోపనిషత్తు. అందుకే ప్రణమ్య శిరసా పాదౌ సుఖో వ్యాసమువాచ కోదేవ సర్వవేదేషు కస్మిన్ దేవాశ్చ సర్వసః. ప్రశ్న చూడండి. సర్వవేదముల యందు చెప్పబడ్డ ఒక్క దేవుడెవరు? కస్మిన్ దేవాశ్చ సర్వసః, ఎవడి యందు సర్వదేవతలు ఉన్నారు. కస్మిన్ అంటే ఎవని యందు సర్వదేవతలు ఉన్నారు అంటే ఇందరు దేవతలు కంటే గొప్పవాడెవడు అని అడగట్లే. ఇందరు దేవతలు ఎవరి యందు ఉన్నారో అంటే ఎవరిందరు దేవతలుగా ఉన్నారో అని అర్థం. ఇక్కడ ఆయన గురించి తెలుసుకోవాలండి. ఎవరిని శుశ్రూష చేయడం వల్ల కస్య శుశ్రూషణా నిత్యం ప్రీతాదేవా భవంతి, ఎవరిని శుశ్రూష చేయడం వల్ల దేవతలందరూ ప్రీతి చెందుతారో నాకు చెప్పు అని అడిగాడు. బాగుంది కదా ప్రశ్న. శుశ్రూష అంటే అర్థం ఏంటి? ఎవరిని శుశ్రూష చేయడం వల్ల అంటే వెంటనే మనం అనుకుంటాం ఎవరిని సేవించడం వల్ల, ఎవరి కాళ్ళు నొక్కడం వల్ల అని అర్థమా? శుశ్రూష అనే మాటకి శ్రోతం ఇచ్ఛా శుశ్రూష, వినాలనేటటువంటి జిజ్ఞాసకు శుశ్రూష అని పేరు. మనకి ఎప్పుడు శుశ్రూష ఉండాలండి. భగవంతుడి నుంచి వినాలి 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 తపన ఉండాలి. ఇక్కడ దానికి జిజ్ఞాస అన్నారు. ఇక్కడ ఆ జిజ్ఞాస ఎవడికుందో వాడికి జ్ఞానం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాలే ప్రారంభిస్తున్నాయి. అలాంటి శుశ్రూష ఉండాలండి. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని పునస్కారాలు చేయండి, శుశ్రూష లేనిది తరించరు. ఈ మాట నేను లేదు, ఉపనిషత్తు అంది. శ్రవణము మననము నిధిధ్యాసనము మూడేగా సాధనలు. శ్రవణం అంటే శుశ్రూష ఉన్నవాడికి శ్రవణం, వినాలను తపన ఉన్నవాడికే కదా శ్రవణం. లేకపోతే సరిగ్గా మనం చెప్పడం ప్రారంభిస్తే వాడు నిద్రపోతాడు. వాడికి అంటే వాడికి జిజ్ఞాస లేదు, శుశ్రూష లేదు వాడికి. మరి ఏముంది? నటన ఉంది. అది శుశ్రూష అనేది లేని పరమాత్మ దొరకడు. కానీ ఎవరి గురించి వినడం వల్ల సర్వదేవతలని మనం తెలుసుకున్నట్లు అవుతుందో, లేదా ఎవరి గురించి వినడం వల్ల సర్వదేవతలు ప్రీతి చెందుతారో, వినడమే పెద్ద సాధన. అతని గురించి చెప్పు అని అడిగితే అప్పుడు పితా సుఖం ప్రత్యువాచ, వ్యాసదేవుడు కొడుకైన సుఖమహర్షితో చెప్తున్నాడు. ఇక్కడ సర్వదేవాత్మకో రుద్ర, రుద్రుడు సర్వదేవాత్మకుడు. విష్ణువు కాడ ఇలాంటి ప్రశ్న కూడదు. అది మనం మొదటి నుంచి విన్న వాళ్ళకి అది రాదు. రుద్ర విష్ణు అన్నీ ఒకే పరమాత్మ యొక్క పేర్లు. రుద్ర శబ్దానికి మళ్ళీ ఇప్పుడు అర్థం చెప్పేశాను కనుక అతడే సర్వవ్యాపకుడు కనుక విష్ణువు. అందుకే వేదమే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అన్నది. ఇక్కడ భగవతే రుద్రాయ విష్ణవేన పక్క పక్కనే ఉంది. పోనీ గ్యాప్ కూడా ఇవ్వలేదు. గ్యాప్ ఇస్తే మర్చిపోయి అన్నాడు అనుకోవచ్చు. వెంటనే అన్నాడు ఇక్కడ. అందుకే సర్వదేవాత్మకో రుద్ర సర్వే దేవా శివాత్మకా. సర్వదేవతాత్మకుడు రుద్రుడు, సర్వదేవతలు శివాత్మకులే, శివస్వరూపులే. ఇది చిన్న ఆలోచిస్తే శివ అంటే శుభస్వరూపం అనుకున్నాం. మీరు ఏ దేవతనైనా ఎందుకోసం నమస్కారం చేస్తారండి? శుభం కోసమే. అంటే శుభమిచ్చే శక్తి ఆ దేవతకు ఉండాలే లేదా? శుభమిచ్చే శక్తిగా ఆ దేవతలో ఎవడున్నాడు వాడు శివుడు. మనం స్వీట్ షాప్కి వెళ్ళాం, స్వీట్ కావాలండి అన్నాడు. వాడు ఒక ప్యాకెట్ మనది పెట్టాడు. ఏమిటిది అంటే లడ్డు అంటారు. నేను స్వీట్ అడిగితే లడ్డు ఇచ్చేమని అన్నాడు. పోనీ అది తీసుకో అన్నాడు. అదేమిటంటే గులాబ్ జామ్ అన్నాడు. అది స్వీట్ కాదు కదా అన్నాడు. పిచ్చినైనా పదార్థానికి పేరుంది కానీ అన్నిట్లో స్వీట్ ఉంది అన్నాడు. ఇక్కడ స్వీట్ చూపించగలవా? చూపించలేవు. కానీ ప్రతి పదార్థంలో స్వీట్ అనబడే ఒక వస్తువు ఉంది, దానివల్ల నువ్వు ఆనందిస్తున్నావు. అలాగే ప్రతి దేవతలో శివం అని ఒక శక్తి ఉన్నది. అలా ప్రతి దేవతలో ఉన్న శివం అంతా ఎవడిదో వాడు శివుడయ్యా. ఇప్పుడు రుద్రుడి గురించి, రుద్ర హృదయం తెలుసుకోవాలి. రుద్రుడు 2 భాగములుగా మనం చూస్తే, అందుకే అర్ధనారీశ్వరుడు 2 భాగాలు. 2 భాగాలు చెప్పారంటే ఒకడే 2గా కనబడుతున్నా అని అర్థం. 2గా ముక్కలవలే, ఒకని యందు 2 ఉన్నాయని అర్థం. ఇక్కడ అది అర్ధనారీశ్వరుడే కానీ భార్యాభర్త పక్కపక్కన ఫోటో కాదు. ఒకటే చూపించిన అర్థం ఏంటంటే 2గా కనబడుతున్నా ఒకటే అని ఎరుక అందులో ఉన్నదండి. ఇక్కడ అది రుద్రస్య దక్షిణే పార్శ్వే. ఇదొక్కడు మీరు అర్థం చేసుకుంటే రుద్రుడి తప్ప మరొకటి లేదని మీకే తెలిసిపోతుంది. రుద్రునికి దక్షిణ భాగంలో రవి బ్రహ్మ త్రయోగ్నయ. రుద్రుడి కుడివైపు ఉన్నవి 3. రవి అంటే సూర్యభగవానుడు, బ్రహ్మదేవుడు, 3 అగ్నులు. అంటే అగ్ని అనేది చెప్తూ అగ్నులు 3 అగ్నులను చెప్పేశారు. ఇక్కడ 3 అగ్నులు అంటే ఆహ్వనీయాగ్ని,
దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అని అగ్నిహోత్రంలో ఆరాధింపబడే 3 అగ్నులు కలిపి అగ్ని అని చెప్పడం కోసం త్రయ అగ్నయ అన్నాడు అంతే. ఇక్కడ మొత్తం చూస్తే సూర్యుడు అగ్నే, 3 అగ్నులు అగ్నే, బ్రహ్మదేవుడు అక్కడ కలిశాడు. మొత్తం కుడివైపు అంతా ఉన్నదేమిటి? బ్రహ్మదేవుడు, సూర్యభగవానుడు, 3 అగ్నులు ఉన్నాయి. వామపార్శ్వే, వామంలో ఎవరున్నారు? ఉమాదేవి, విష్ణు, సోమోపి తేత్రయ. వామభాగంలో 3 ఉన్నారు. ఎవరు? ఉమా, విష్ణు, సోముడు. సోముడు అంటే చంద్రుడు, అంటే తడి, తేమ, చల్లదనం వాటికి సంబంధించిన దేవుడు అండి. ఇక్కడ ఇటంతా వేడి, ఇటు చలువ కనుక ఇది సోమము, అది అగ్ని, 2 కలిపితే ఏమైంది? అగ్ని సోమాత్మకం. రుద్రుడు అంటే అగ్ని సోమాత్మకం, అగ్ని సోమాత్మకం అని చెప్తూనే ఉన్నాం. మొత్తం యూనివర్స్ అగ్ని సోమాత్మకం అండి. ఇది ఫార్ములా, వేదిక్ ఫార్ములా. ఇది విశ్వం గురించి వేదం ఇచ్చిన అద్భుతమైన ఫార్ములాలు ఉన్నాయండి. ఒకటి అగ్ని సోమాత్మకం జగత్, ఒకటి వాగర్థాత్మకం. ఈ 2 వేదంలో శబ్దములు. వాగర్థాయో సంపృక్త వాగర్థ ప్రతిపత్త. ఏం చెప్పాడండి కాళిదాసు? వాక్కుకి అర్థానికి ఎలా వేరు చేయలేము, శివశక్తులను వేరు చేయలేము అంటాడు. ఇది కవి దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి ఉంది. కాళిదాసు ఉపాసకుడు, మర్చిపోరాదు, కవి కాడు. సాహిత్య దృష్టితో అందరూ చూశారు. కాళిదాసు హృదయం వరకు తెలియదు. వాగ్రూప పార్వతీదేవి, అర్థరూపో మహేశ్వర. అగ్ని సోమాత్మకము, వాగర్థము, ఈ 2 అర్థమైతే చాలన్నాడు. ఇక్కడ నేను వాగర్థములు కూడా గొడవ తర్వాత చెప్తా. అగ్ని సోమములే చూసుకోవాలి. కుడివైపు అగ్ని, ఎడంవైపు సోమం. కనుక జలము, వాటికి సంబంధించిన తత్వము విష్ణువు, ఉమాదేవి, దాని తర్వాత సోముడు. ఈ 3 ఎడంవైపు ఉంది. విష్ణువు ఉమాదేవి ఇద్దరు చెప్పారంటే ఆయన ఎడమంతా విష్ణువు ఉమాదేవి. అంటే ఉమాదేవి ఎవరు? విష్ణువు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పుంరూపాచ మదాత్మిక అని బ్రహ్మాండ పురాణంలో విష్ణువే చెప్తాడు. శివుని శక్తి 4 రూపాలతో ఉంటుందయ్యా. కోపేచ కాళికా రూప, దుర్గా రూపాచ సంగరే, భోగే భవానీ రూపాస, పుంరూపాచ మదాత్మిక. ఇది విష్ణువు బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నటువంటి మాట. కోపంగా ఉన్నప్పుడు శక్తి కాళీ రూపం. కాళీ అంటే ప్రళయకాలంలో విజృంభించే శక్తి. రెండవది ధర్మరక్షణ కోసం వచ్చే శక్తి దుర్గా. జీవులకు కావలసినవన్నీ ఇచ్చేటప్పుడు భోగశక్తిగా భవానీ. ఆ శక్తి పురుష రూపం ధరిస్తే విష్ణువు అన్నాడు ఇక్కడ. అది శంకరులు ఈ రహస్యాన్ని తీసుకుని అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. బాణత్వం వృషభత్వమర్ధవపుష, భార్యాత్వమార్యాపతే, ఘోణిత్వం సఖిత, మృదంగ వహత చేత్యాది రూపం దదౌ. విష్ణువుకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే, నువ్వు త్రిపురాసుర సంహారానికి బయలుదేరితే బాణమైపోయాడు. ఆయన ధర్మస్వరూపుడు, ఆయన వృషభంగా మారాడు. ఆయన భార్యగా అయ్యని వామభాగంలో ఉన్నాడయ్యా అన్నారు ఇక్కడ. అంటే ఇది అర్థం ఏంటంటే తత్వము. ఆయనలో ఎడం భాగం అంటే ఆయనే, అది తెలుసుకోండి. అగ్ని ఆయనే, సోముడు ఆయనే, ఈ 2 చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా అగ్నితత్వము రుద్ర అయితే సోమతత్వము విష్ణువు అయ్యాడు. కానీ ఇక్కడ అగ్నివైపు బ్రహ్మని చూపించారు, అక్కడ విష్ణువుని చూపించారు. అంటే రుద్రునిలో కుడివైపు బ్రహ్మ, ఎడంవైపు విష్ణువు, ఈ 2 కలిపి రుద్రుడు. అంటే బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు కాదు. రుద్రుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. అయితే మరి లయకారకుడు ఎక్కడున్నాడు? అది చూడాలి. ఆయనలో ఇద్దరు చెప్పేసరికి విష్ణువు ఇటు బ్రహ్మ ఉన్నాడు. ఆయన హృదయంలోంచి సంహారకారక శక్తి అని రుద్రుడు వ్యక్తమయ్యాడు అన్నాడు ఇక్కడ. అంటే మొత్తం ఉన్న స్వరూపం అంటే శివుడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేవి ఆయనలోనూ ఉన్నాయి. ఇక్కడ హృదయంలో ఎందుకున్నాడంటే శివుని యొక్క అసలు స్వరూపం రుద్రం కనుక హృదయంలోంచి వ్యక్తమయ్యాడు ప్రళయకాలంలో లయకారకుడుగా వచ్చినప్పుడు. మొత్తం 3 విషయములు అర్థమయ్యాయి కదా. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు, యో విష్ణు సఖి చంద్రమాహ. ఎవరు ఉమయో అతడే విష్ణువు. అందుకే మనకి ఉమా విష్ణువులకు సోదరి అనుబంధం చెప్తారు. పద్మనాభ సహోదరి అని మాట మనం అంటూ ఉంటాం. అలాగే యో విష్ణు సఖి చంద్రమాహ, ఎవడు విష్ణువు అతడు చంద్రుడు. చంద్రుడు అంటే చల్లనివాడు. ఇక్కడ మీరు గమనించవలసింది, అగ్ని లక్షణం దగ్ధం చేస్తూ వెళుతూ ఉంటే నీటి లక్షణం పెంచుతూ పెరిగిస్తూ వెళ్తుంటుంది, చల్లదనం. అదే చంద్రుడు కూడా పుష్టామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. చంద్రరూపుణ్ణి సస్యాలు నేను పెంచుతున్నాను. సస్యాలకు కావలసిన తేమ చంద్రుడి వల్ల వస్తున్నది ఇక్కడ. కనుక స్థితి అనేది దేని వల్ల వచ్చింది? కలగడం, పెరగడం అనేది జలం వల్ల ప్రధానంగా వస్తుంది. కనుక స్థితికారకుడైన విష్ణువు సోమతత్వంగా చెప్పబడుతున్నాడు. సృష్టికారకుడు కుడివైపు ఉన్నాడు. రెండింటినీ కలిపి లాక్కునేవాడు మధ్యలోకి చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ 3 కలిపి ఒక ఈశ్వర స్వరూపంగా దర్శింపజేస్తున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రులు 3 కారు, ఒకే పరమేశ్వరుని యొక్క 3 క్రియారూప శక్తిని తెలుస్తున్నది. కనుక ఇప్పుడు మనం ఉపాసిస్తున్న రుద్రుడు త్రిమూర్త్యాత్మకుడు.
వీళ్ళు అంబకం అంటే పాలించువారు అని కూడా అర్థం ఉంది ఇక్కడ. ఈ 3 రూపములతో పాలించేవాడు కనుక త్రయంబక అని కూడా పేరు ఉన్నదయ్యా. త్రయంబక శబ్దానికి ఎన్ని అర్థాలో చెప్పింది, వేదమే చెప్పింది. ఒక అర్థం ఇది కూడా మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి ఇక్కడ ఒక మాట అంటున్నాడు వ్యాసుడు, ఏ నమస్యంతి గోవిందం తే నమస్యంతి శంకరం. ఎవడు గోవిందుని నమస్కరిస్తున్నాడో అతడు శంకరుని నమస్కరించినట్లే. అలాగే ఏ అర్చయంతి హరిం భక్త్యా తే అర్చయంతి వృషధ్వజం. హరిని అర్చించేవాడు శివుని అర్చించినట్లే. ఏ ద్విషంతి విరూపాక్షం తే ద్విషంతి జనార్దనం. ఎవడు విరూపాక్షుడి శివుణ్ణి ద్వేషిస్తాడో వాడు విష్ణువుని ద్వేషించినట్లే సుమా. ఏ రుద్రం నాభిజానంతి తే నజానంతి కేశవం. ఎవడు రుద్రుని తెలుసుకోలేడో వాడు కేశవుని కూడా తెలుసుకోలేడు. ఈ రహస్యం భారతంలో ఉందండి. అది పట్టుకోగలగాలి. భారతం సరిగ్గా చదివితే. ఎంతసేపు కౌరవులు పాండవులు కొట్టుకునే కథ అనుకుంటున్నాం, కానీ అందులో అధ్యాయాల్లో హరిహరాత్మక తత్వం అంతా చెప్పబడుతుంటుంది. అది 2వ రోజు కథలో మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ అందులో వాడు ఉభయుల మధ్య భేదం లేదనే విషయం అర్జునుడు అరణ్య పర్వంలో తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు కిరాత రూపంతో వచ్చి కాసేపు ఆడుకుని అసలు రూపం చూపించగానే ఒక నమస్కారం చేస్తూ అర్జునుడు అంటాడు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అది భారతంలో అర్జునుడు చేసిన స్తోత్రంలో కనబడుతుంది. అంటే తాను ఏ కృష్ణుడు విష్ణు అనుకుంటున్నాడు, ఆయనకి ఆ శివుడికి భేదమే లేదు. ఆ విషయం తర్వాత ఆ వ్యాసుడు చెప్తాడు. అందుకే మొత్తం భారతం మనం పరిశీలిస్తే చివరికి వచ్చేటప్పటికల్లా హరిహరాత్మకమైన విద్య కనబడుతుంది. ఈ రహస్యం తెలిసింది ఒక సోమయాజికి. సోమయాగం చేశాడు గనక, వేదం బాగా పట్టాడు గనక ఆయన ఈ రహస్యం చెప్పేశాడండి. శ్రీయన గౌరి నాబరగు చల్వకు చిత్తము పల్వవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్. ఇది రచించినవాడు తిక్కన సోమయాజి. భారతంలో 15 పర్వాలు ఒంటి చేత్తో నడిపిన మహానుభావుడు ప్రార్థన శ్లోకం ఇది పెట్టాడు. అయితే ప్రార్థనగా కాదుట, అది మొత్తం రాసేసి ఎవరికి అంకితం ఇద్దావా అంటే హరిహరులు వచ్చి నేను అంకితం తీసుకుంటున్నానట. అంటే హరిహరులకు తెలుగు భాష అంత ఇష్టం. అందుకే తిక్కన గారు రచించిన భారతం వాళ్ళు అడిగి తీసుకున్నారండి. ఈ మాట తిక్కన గారే రాశారు. సోమయాజి అంటే యజ్ఞం చేసేవాడు అబద్ధం ఆడితే యజ్ఞం ఫలించదుట. ఆయన అబద్ధం ఆడతాడండి. ఎవడి కోసం ఆడతాడు? నాకు హరిహరులు కనబడ్డారని రాశాడు. ఎలా కనబడ్డారో కూడా వర్ణించాడు ఆయన. నేను ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్ళట్లేదు, కానీ హరిహరాత్మక తత్వం తెలియగలగాలి. కానీ హరిహరుల అభేదం తెలిసిన వాడికే మోక్షం. కనుక ఈ విరువురి మధ్య భేదం చూపిస్తే ఎన్ని జన్మలెత్తినా ముక్తి లేదయ్యా అని పురాణములన్నీ చెప్తున్నాయి. మీకు విష్ణు పురాణంలో చూపించి వచ్చే ఈ విషయాన్ని భాగవతంలో చూపించవచ్చు, శివపురాణాల్లో చూపించవచ్చు. అందుకే ఈ మాట ఏ ద్విషంతి విరూపాక్షం తే ద్విషంతి జనార్దనం, ఏ రుద్రం నాభిజానంతి తే నజానంతి కేశవం. ఎవడు రుద్రుని తెలుసుకోలేడో వాడు కేశవుని తెలుసుకోలేడు. ఇది ఎలాంటిదంటే రుద్రాత్ ప్రవర్తతే బీజం బీజయోని జనార్దన. రుద్రుని వల్ల బీజం ప్రవర్తిస్తున్నది, బీజయోని జనార్దనుడు. ఇక్కడ ఊరికిన పొగడ్తలు అవి కాదు, తత్వం అది. ఉదాహరణకి జగత్తంతా లయమైపోయింది, లేదు జగత్తు లయమయ్యింది అంటే ప్రళయం. ప్రళయకారకుడు ఎవరు? శివుడు అనుకున్నాం. లయమైపోయాక ఏమీ తెలియలేదు, ఏమీ తెలియదని కూడా తెలుసుకునేవాడు లేడు. అప్పుడు మొత్తం లయమైపోయింది. మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది కదా. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కల్పాది. సృష్టి ఏర్పడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లయమైన దాంట్లోంచి వచ్చింది కదా. లయమైనప్పుడు ఇంకా కర్మ అనుభవించవలసిన జీవులు బీజ రూపంలో ఉండిపోతారు. వాళ్ళని మళ్ళీ సృష్టి యందు వ్యక్తపరుస్తున్నాడు. ఆ నిర్వహణ కోసం మళ్ళీ పంచభూతాలని తన నుంచే వ్యక్తపరుస్తున్నాడు. సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్. వేదం చెప్తోంది సూర్యుడు చంద్రుడు మొదలైన వాటిని పూర్వం సృష్టిలో ఎలా ఉందో అలాగే తీసుకొచ్చాడు. ఆ జీవులను తీసుకొచ్చాడంటే ముందు ఉంటేనే కదా తీసుకొచ్చాడు. మన సాధారణంగా సీజనల్ పంటలు చూస్తాం. ఆ కాలంలో ఆ పంటలు బాగా కనబడతాయి, తర్వాత మరి కనబడవే. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు చేస్తారు. అంటే ఆ బీజములు దాచి ఉంచి మళ్ళీ ఆ కాలం వచ్చినప్పుడు బీజావాపం చేసి తీసుకొచ్చాడు కదా. అలాగా ఈ సృష్టి పూర్తయినప్పుడు ఈ బీజములన్నీ దాచిపెట్టేట. ఇది మీరు ఒక్కటి అర్థం చేసుకోగలిగితే లింగం అనే మాట అర్థమవుతుంది. వ్యక్తము కాకముందు బీజరూపముగా ఎవరి యందు ఉంది? వాడును తండ్రి అంటారు. అంటే తండ్రి యందు బీజరూపంగా ఉన్నాడు. తిరిగి తల్లి యందు ఆ బీజం ఆరోపించబడినప్పుడు ఆకృతి ధరించి బయటకు వస్తుంది. అవునా లేదా? రాకముందు ఎక్కడున్నాడు? తల్లి నుంచి మనం వచ్చేమనేది కనబడుతున్నా తల్లిలోకి ప్రవేశించింది తండ్రి ద్వారానే కదా. కనుక జీవుడు బీజరూపంలో ఎక్కడున్నాడు? వ్యక్తం కాకముందు జీవుడు బీజరూపంలో అక్కడున్నాడు. అలా ఈ మానవుడి శరీరం బీజరూపంలో తండ్రి యందు ఉన్నట్లు
సర్వజీవుల యొక్క బీజము పరమేశ్వరుని యందు ఉన్నది ప్రళయావస్థలో. కనుక తండ్రి అది. దానిని సృష్టి చేయాలనుకున్నప్పుడు ప్రకృతి యందు నిక్షిప్తం చేశాడు ఆయన. ఇక్కడ చూడండి, గొప్ప విషయం. ఇక్కడ ఈ మాట భగవద్గీతలో ఉన్నాడండి. తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రద పిత. మహజ్యోని చెప్పాడు. కనుక ప్రకృతి యందు బీజావాపం చేశాడు. అప్పుడు అది విస్తరించింది. అంటే సృష్టి స్థితి కలగాలంటే విస్తరించాలి కదా. స్థితికారకుడు ఎవరు? మనకు తెలిసిన జ్ఞానంలో విష్ణువే కదా. కానీ ప్రళయ స్థితులు జగత్తునంతని బీజంగా లయం చేసుకున్నాడు కనుక లయనా లింగముచ్యతే. అన్నీ తనలో లీనం చేసుకున్నవాడు కనుక లింగము అని పేరు. ఇక్కడ తండ్రి వల్లే లింగం లీనం చేశాడు. అది ప్రకృతి యందు తాసాం గర్భం దదామ్యహం మమ యోని మహద్బ్రహ్మ. గీతలో స్వామి అక్కడ యోని శబ్దం వాడాడు చూడండి. ఇక్కడ అప్పుడు మా లలితా శాస్త్రంలో యోని శబ్దం కూడా అర్థమవుతుంది. యోని అంటే కారణము. ఈ జగత్తుని విస్తరింపజేయడానికి కారణముగా ఉన్నట్టు అవ్యక్త ప్రకృతి ఏది ఉందో అది. కనుకనే దాన్ని విస్తరింపజేసేవాడి స్థితికారకుడు కనుక రుద్రాత్ ప్రవర్తతే బీజం బీజయోని జనార్దన యో రుద్ర స స్వయం బ్రహ్మ యో బ్రహ్మ స హుతాసన. ఆ రుద్రుడే బ్రహ్మ, ఆ రుద్రుడే అగ్ని. మొత్తానికి రుద్రుడు అనగా బ్రహ్మ విష్ణుమయో రుద్ర. బ్రహ్మ విష్ణుమయుడైన వాడు రుద్రుడు. దానికి అగ్నిశోమాత్మకం జగత్. ఇక్కడ సూత్రం చెప్పారండి. జగత్తంతా అగ్నిశోమాత్మకుడు. తెలిసిపోయింది కదా. వేడి చలువ ఇది తప్ప మరొక సబ్జెక్ట్ లేదని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా లేదా? 10 గంటలకు ఏం చేస్తామండి. వేడి చలువే మరొకట్లేదు. వీటి ప్రపోర్షన్సే జగత్తంతా కూడా. ఇంకొక రహస్యం అండి. సోమం అంటే అగ్నిహోత్రంలో వేసే ద్రవ్యం. అగ్నిహోత్రుడు. ఈ రెండు అగ్నిశోమాత్మకం జగత్ అనే దానికి క్రియారూపమే యజ్ఞం. యజ్ఞంలో మీరు చూస్తుంటారు వేస్తున్న ద్రవ్యంలో రసం ఉంది. పుచ్చుకుంటున్నవాడు అగ్నిహోత్రుడు. ఇక్కడ రసము భోగ్యము, అగ్ని భోక్త. భోగ్యము భోక్త అంటే తెలుసు కదా. అనుభవించున్నది అనుభవించువాడు ఆయన స్వీకరిస్తున్నాడు ఇక్కడ. కనుక భోగ్య వస్తువుని తీసుకుంటున్నాడు. కనుక ప్రకృతి అంతా భోగ్య వస్తువు. తాను అనుభవించే తేజస్సు శివుడు. కనుకన భోక్తృ భోగ్య ఈ రెండుగానే ఉంది ప్రపంచమంతా. మీరు పరిశీలించండి. అవునా లేదా? మనం ఒకటి అనుభవిస్తుంటే మనల్ని మరొకటి అనుభవిస్తుంది. కానీ ఏది భోక్తృస్థానం, ఏది ఇది భోక్తస్థానం. భోక్తస్థానం ఏది, భోగ్యస్థానం ఏది మారిపోతున్నాయి చూడండి. ఈ భోగ్యం భోక్త అవుతుంది, భోక్త భోగ్యం అవుతున్నారు. కానీ ఇదే నిర్దేశించడానికి లేదు. మనం ఒక వస్తువుని చూసి ఆనందిస్తాం, మనల్ని చూసి కూడా ఆనందిస్తాడు, లేదు దుఃఖపడతాడు. రెండు అనుభవాలే కదా. కనుక ఒకదానికొకటి అన్నం ఈ లోకం ఉన్నాడు. ఇది ఒక సీక్రెట్ అండి. ఇక్కడ అన్నం అన్నాద ఏవచ చదువుతున్నారు మీరు విష్ణు శాస్త్రంలో. కనుక సృష్టి అంతా భోక్తృ భోగ్య ఈ విభాగములు. భోక్తృస్థానం అగ్ని, భోగ్యస్థానం సోమం. రెండు కలిపితే అగ్నిశోమాత్మక జగత్. ఒక్క అగ్నిశోమాత్మకం జగత్ మీద ఎవడైనా రీసెర్చ్ చేసే పేపర్ సబ్మిట్ చేస్తే అద్భుతమైన గ్రంథం తయారవుతుందండి. కానీ వేదాన్ని ఒక మత గ్రంథంలో తోసేసేమే తప్ప ప్రపంచంలో జ్ఞానం కన్ను విచ్చుకోకముందు ఇచ్చిన పరిపూర్ణ జ్ఞానం వేదమని ఎప్పటికి తెలుసుకుంటారు. కానీ అగ్నిశోమాత్మకం జగత్. ఒక్క మాట చూసుకో, నువ్వు జగత్తును చూస్తున్నావు కదా. ఇందులో పుంలింగం సర్వమీశానం స్త్రీలింగం భగవత్యుమా. సృష్టిలో చూసే పుంలింగములన్నీ పరమేశ్వరుడు, స్త్రీలింగములన్నీ ఉమాదేవి. కానీ జగత్తంతా ఎలా చూడాలి నువ్వు? ఉమా రుద్రాత్మిక సర్వాహ ప్రజాహ స్థావర జంగమాహ. స్థావర జంగమమైన సర్వజీవులు ఉమారుద్రాత్మకమే. ఇందులో ఇంకొక రహస్యం ఉందండి. స్త్రీలంతా ఉమా, పురుషులందరూ రుద్రుడు. ఇంకొక రహస్యం ఉంది లోపలికి వెళ్తే. ప్రతి పురుషుల్లో స్త్రీత్వం ఉంటుంది, ప్రతి స్త్రీలో పుంస్త్వం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రమే చెప్తుంది, నేను చెప్పక్కర్లే. కానీ పుంలక్షణం శరీరంలో వ్యక్త వస్తువు, స్త్రీత్వం దాని కంట్రోల్లో ఉంటే వాడు పురుషుడు అంటాం. స్త్రీత్వం శరీరంలో బాగా తెలియబడుతూ పుంస్త్వం నిగ్రహింపబడి లోపల ఉంటే దాన్ని మనం స్త్రీ అంటున్నాం. కానీ ప్రతి స్త్రీలో పురుషుడు ఉంటాడు, ప్రతి పురుషుల్లో స్త్రీ ఉంటుంది. ఆ మౌలిక వస్తువు ఉంది కనుక ఈ జన్మలో పురుషుడు, మరో జన్మలో స్త్రీ కూడా అవుతున్నాడు. కనుక స్త్రీ నన్ను అణిచేశారు, పురుషుడు నేను అణిచాను గర్వించడానికి ఏమీ లేవండి. ఎన్నెత్తేమో స్త్రీ జన్మలు. ఇవి తెలిస్తే ఉపాధుల మీద మమకారం కూడా పోతుంది మనకి. కానీ జగత్తు నిర్వహించేటటువంటి ఈ ఉమారుద్రాత్మిక స్త్రీ పుం భేదములు మేము అర్థం చేసుకోవాలంటే ఆ బీజము పడుట, దాన్ని స్వీకరించుట, విస్తరింపజేయుట. విస్తరింపజేది స్త్రీత్వం అయితే బీజావాపం చేసేది పుంస్త్వమైంది. అది ఉమారుద్రాత్మిక. ఇది తెలుసుకో అని వివరించాడు. యా ఉమాసా స్వయం విష్ణు అన్నాడు కనుక వామభాగంలో సృష్టిని విస్తరింపజేసే స్థితికార శక్తిని విష్ణువుగా కూడా చూపిస్తున్నాడు. ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే. ఈ మాట తెలుసుకుంటే చాలు.
ఉమాశంకరుల యొక్క యోగముని విష్ణువు అంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? బీజము ప్రకృతిలో ప్రవేశించి విస్తరించింది. అలా విస్తరించినప్పుడు దాంట్లోంచి మళ్ళీ బీజం వ్యక్తమవుతుంది. చూడండి, ఈ రెండు కలిసే వెళుతున్నాయి. ఇలా వ్యాపించిందా లేదా? ఈ వ్యాపకత్వం విష్ణువు గనక ఉమాశంకరుల యోగమే విష్ణుత్వము. ఇవన్నీ ఒక్కొక్కటి ఆలోచించమని సూత్రవాక్యం అండి. సూత్రవాక్యం ఫార్ములాస్ ఇవన్నీ కూడా. వ్యక్తం సర్వం ఉమారూపం, అవ్యక్తంతు మహేశ్వర. ఒకటే మాట. కనబడేదంతా ఉమా, కనబడనిది ఈశ్వరుడు. వ్యక్తం అవ్యక్తం, ఇది ఆలోచించుకోవాల్సింది. వ్యక్తమైన జగత్తంతా ప్రకృతే కదా, ప్రకృతి అమ్మవారే. అవ్యక్తమైన, కానీ అవ్యక్తం లేనిది వ్యక్తం లేదు. మరి అవ్యక్తం ఎక్కడుందంటే వ్యక్తంలో దాగుంది. కనుక ప్రతి వ్యక్త వస్తువు తనలో అవ్యక్తం ఉందని చెప్తూనే ఉందండి. ఇక్కడ అవ్యక్తం ఈశ్వరుడు. కానీ వ్యక్తావ్యక్తములు రెండూ కలిపి చూస్తే నీకు ఉమామహేశ్వరుడుగా గోచరిస్తున్నది. వ్యక్తావ్యక్తం ఉమామహేశ్వర. ఆత్మానం పరమాత్మానం అంతరాత్మానమేవత జ్ఞాత్వా త్రివిధమాత్మానం పరమాత్మానం ఆశ్రయేత్. మూడు ఆత్మల్ని తెలుసుకోవయ్యా. ఆ మూడాత్మలు ఏమిటంటే ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ. అసలే కన్ఫ్యూజన్. మళ్ళీ ఈ మూడు ఏమిటయ్యా అంటే ఆ మూడు ఏమిటి? ఒక్కటే. మూడుగా వ్యవహరిస్తున్నాం. ఎలాగు అనేది ఒకటి చూద్దాం. పరమాత్మ అంటే అన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ. వాడిని ఉత్కృష్టుడు అంటాం. పరమాత్మ అతీతుడు. అంతరాత్మ అంటే నీ లోపల ఉన్నటువంటిది. నీ లోపల ఏ వస్తువైతే ఉన్నదో అది ఆత్మ. ఆత్మ అంటే వ్యాపించినది. కనుక ఒకే ఆత్మ ఉన్నది. అది నీలో ఉన్నప్పుడు అంతరాత్మ అంటున్నావు. అంతరంగంలో అది సర్వవ్యాపకమై సర్వోన్నతమైనప్పుడు పరమాత్మ అంటున్నావు. కానీ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని మూడు అంటున్నాం. కానీ మూడిట్లో కామన్ శబ్దం ఏది? ఆత్మ. ఆత్మావా ఇదమగ్రాసి, సృష్టి ఆది యందు ఉన్నది ఆత్మయే, ఆత్మస్వరూపము. ఇది తెలియక ఆత్మ అంటే దెయ్యాలు, భూతాలు కూడా అనుకుంటుంటారు. అది వేరే విషయం. ఆత్మశబ్దానికి ఇదే అర్థం. ఇందులో మూడు ఒకటే కదా. అందుకే అంతరాత్మ భవేద్ బ్రహ్మ, పరమాత్మ మహేశ్వర, సర్వేషామేవ భూతానాం విష్ణురాత్మ సనాతన. సర్వభూతములకు ఆత్మగా ఉన్నటువంటి వాడు విష్ణువు. సర్వభూతముల యందు ఆత్మగా ఉన్నవాడు. ఆయనే చెప్పాడు భగవద్గీతలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాసే స్థిత. అంతరాత్మ భవేద్ బ్రహ్మ, అతడు హృదయములో ఉన్నాడన్నప్పుడు బ్రహ్మ అంటున్నావు. కానీ పరమాత్మ వీటిలో ఉంటూనే వీటికి అంటకుండా ఉన్నప్పుడు మహేశ్వర అంటున్నావు. కానీ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేదే విష్ణు, బ్రహ్మ, మహేశ్వర. కానీ ఆత్మ ఒకటేగా. ఆత్మ ఒక్కటైనప్పటికీ మూడుగా ఎలా వ్యవహరిస్తున్నావో పరమేశ్వరుడు ఒకడే అయినప్పటికీ కూడా నువ్వు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని మూడు విధములుగా వ్యవహరిస్తున్నావు. మూడు కలిపి ఆత్మయే. ఆ ఏకత్వాన్ని చూపిస్తున్నారు. ఒక్కటి తెలుసుకో. విశ్వమంతా ఒక వృక్షం అనుకో. వృక్షమైనప్పుడు ఆ వృక్షంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నేను చూపిస్తున్నాను రా అన్నాడు. అస్య త్రైలోక్యస్య వృక్షస్య భూమౌ విటపసాకిన అగ్రం మధ్యం తథా మూలం విష్ణు బ్రహ్మమేశ్వరా. విశ్వమనే చెట్టుకి అగ్రము విష్ణువు, మధ్యము బ్రహ్మ, మూలము మహేశ్వరుడు. ఇది కొంచెం మన సాధారణంగా అనుకునే శ్లోకానికి డిఫరెంట్గా కనబడుతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ. మీరు దండం పెట్టుకోండి. కానీ ఈ చెట్టు ఊర్ధ్వమూల మధశాఖం. ఆ చెట్టు కింద నుంచి పైన చెప్తున్నారు, మీరు చూస్తున్న దాని నుంచి. ఈ చెట్టు పైనుంచి కిందకి కనబడుతున్న జగత్తుకి అతీతమైన బ్రహ్మమే మూలం. అందుకు పైన మూలం అన్నాడు ఇక్కడ. ఆ మూలం ఎవడు? విశ్వమంతా ఏర్పడక ముందు లయస్థితిలో ఉంది కదా, అది మూలం. కానీ ఎవడవ్వాలి? మీరే చెప్పండి. విశ్వమంతా ఏర్పడక ముందు లయస్థితిలో బీజంలో ఉంది. ఎవరి యందు? మహేశ్వరుని యందు. కనుక అతన్ని మూల స్థానంలో పెట్టారు ఇక్కడ. అక్కడి నుంచి వ్యక్తమైన కాండం అది బ్రహ్మ, విస్తరించే కొమ్మలుగా అది విష్ణువు. విస్తారమే విష్ణువు కదా. ఇది అంతా చాలా చక్కగా అప్రోప్రియేట్గా ఉన్నటువంటి కంపారిజన్ అండి ఇది. కనుక విశ్వం అనే వృక్షానికి మూలము మహేశ్వరుడు, మధ్యము బ్రహ్మ, విష్ణువు అగ్రము. చెట్టు అన్నప్పుడు ఏది ముఖ్యం ఇందులో? కనుక మూడు కలిపి ఒకటే పరమేశ్వరుడు. చెట్టు అంటావు కానీ వేరు, కాండము, కొమ్మలను వేరుగా చూస్తావయ్యా? ఇన్నిగా కనబడ్డ ఒక చెట్టు ఎలాగో ఇన్ని రూపాలుగా కనబడుతున్న పరమాత్మ ఒక్కడే. ఈ ఎరుక ఎంత చక్కగా కలిగిస్తున్నారు. ఇవన్నీ తత్వతః చూడాలి. విష్ణువు అంటే వ్యాపకుడు, బ్రహ్మ అంటే పెద్దవాడు, మహేశ్వరుడు వీటన్నిటికీ నియామకుడు. అంతేగాని వాళ్ళు ముగ్గురు దేవతలని, ఇందులో ఒకడు ఎక్కువని ఒకడు తక్కువని చెప్పడం కాదు. తత్వదృష్టిని గమనించాలి ఇక్కడ. కార్యం విష్ణు, క్రియా బ్రహ్మ, కారణంతు మహేశ్వర. మొత్తం కార్యము విష్ణువు, క్రియ వల్ల కార్యం ఏర్పడుతుంది. అంత అందమైన మాటలు చూడండి. ఇది సైన్స్ కాకేమవుతుంది. కార్యం విష్ణు, క్రియా బ్రహ్మ, కారణంతు మహేశ్వర.
అయితే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 పేర్లు చెప్పారే, 3 పేర్లతో ఉన్నవాడు రుద్రుడు. అందుకే ప్రయోజనార్థం రుద్రేణ మూర్తిరేఖ త్రిధాస్థిత. ప్రయోజనం కోసమే ఒక్క రుద్రమూర్తి 3 అయ్యాడు సుమా. ధర్మో రుద్రో జగద్విష్ణు సర్వం జ్ఞానం పితామహ. ధర్మము రుద్రుడు. ఇక్కడ ధర్మము అంటే ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణము రుద్రస్వరూపము. అలాగే దానితో ఏర్పడిన జగత్తు విష్ణు స్వరూపము. ఏ నాలెడ్జ్ అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞాని వీటితో వెళ్ళకండి. నాలెడ్జ్ ఈజ్ ఇన్బిల్ట్ అన్నాడు ఇక్కడ. ఇన్బిల్ట్ అంటే ఒక చెట్టు లోపలే ఎక్కడ ఆకు రావాలి, ఎక్కడ పండు రావాలి, ఎంతకాలం ఉండాలి, ఇన్బిల్ట్ ఉంటుంది. మన శరీరంలో కూడా అలాగే ఉంటుంది ఇన్బిల్ట్ నాలెడ్జ్. అది బ్రహ్మ అన్నాడు ఇక్కడ. అది బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ పితామహ. శ్రీ రుద్ర రుద్ర రుద్రేతి యస్తం బ్రూయాత్ విచక్షణ కీర్తన సర్వదేవస్య సర్వపాపై ప్రముచ్యతే. అందుకే రుద్ర 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 అనుకుంటే సర్వదేవతల్ని కీర్తించినట్లే. ఎందుకంటే సర్వదేవతలు ఒక రుద్రుని యొక్క 3 స్వరూపములైనప్పుడు, ఆ 3 నుంచి సర్వదేవత ఉత్పన్నమైనప్పుడు ఒక్క రుద్ర శబ్దం అంటే సర్వదేవతల్ని కీర్తించినట్లే. అందుకు రుద్ర మహిమ చెప్తూ పురాణముల్లో రుద్ర నమ్మకం చదవడం వల్ల సర్వదేవతలు ప్రీతి చెందుతారు. నిన్ననే చెప్పుకున్నాం. వృక్షస్య మూలశేఖేన, చెట్టు మొదట్లో నీళ్లు పోయడం వల్ల చెట్టంతా ఎంత సంతోషిస్తుందో, రుద్రుని ఆరాధించడం చేయడం వల్ల దేవతలందరూ అందుకు సంతోషిస్తారు. సుఖమహర్షి అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు చూడండి. కనుక బ్రహ్మ విష్ణు రుద్రుడు అనబడే 3 వీడివిడిగా వచ్చేసి ఒక్కొక్క లోకంలో సెటిల్ అయ్యారా? ఒక శరీరంలోనే వీళ్ళని చూపించారని అర్థం ఏంటి? కస్మిన్ ప్రతిష్ఠితాహ, ఆయన యందు ఇవన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి, ఆయన యందే వ్యక్తమవుతున్నాయి. పైగా ఆయన్ని స్తుతిస్తే అందరు దేవతలను స్తుతించినట్లే. అందుకే రుద్రుణ్ణి ఆరాధిస్తే సర్వదేవతలను ఆరాధించినట్లే. ఈ ఆరాధన ఎలా జరగాలంటే, ఇక్కడ ఎడంవైపు ఇవి కుడివైపు ఇవి చెప్పాం, కానీ అన్నీ కలిపి ఒకటే అనుకో. ఎడంవైపు అంతా ఉమా, కుడివైపు అంతా ఆయన. వాళ్ళిద్దరు రూపాలే లక్ష్మీనారాయణ. అదేవిధంగా వాణి హిరణ్యగర్భ శచి పురంధర అంటూ స్త్రీ పుమ్మంతా దాని రూపములే. సృష్టిలో అన్ని లోకాల్లో స్త్రీత్వమంతా శక్తి అయితే పుంస్త్వం అంతా రుద్రుడే. ఇది తెలుసుకుని ఆరాధన చేయి. ఈ 2 మళ్ళీ వేరు వేరు అనుకోకు, ఒకే శరీరంలో ఉన్నాయి అంటూ ఇక్కడ వరుసగా ఒక వాక్యములు చెప్తున్నాడు. నేను వరుసగా చదువుతాను, మీ అందరికి అర్థమైపోయే వాక్యములు. రుద్రో నర ఉమానారి తస్మై తస్యై నమో నమః. నమకం మొదలైందండి. నమకం అంటే చెప్పుకున్న నమస్కార బాహుళ్యం. రుద్రో నరః, నరుడు రుద్రుడు, నారి ఉమా, అతడికి ఆమెకి నమస్కారం. తస్మై తస్య అంటే అతడికి ఆమెకి. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్యై నమో నమః. రుద్రుడు బ్రహ్మ, ఉమాదేవి వాణి. అంటే మరి వాణి బ్రహ్మను కూడా వేరు కారు, తెలిసింది కదా. రుద్రో విష్ణు ఉమాలక్ష్మీ తస్మై తస్యై నమో నమః. అయిపోయింది, ఇక్కడ భేదమే లేదు. అంటే మీరు లక్ష్మీనారాయణ భక్తులైనా ఉమామేశ్వర భక్తులైనా మనం ఒకరికే భక్తులు అని తెలిసింది కదా. రుద్ర సూర్య ఉమా ఛాయా తస్మై తస్యై నమో నమః. రుద్ర సోమ ఉమా తారా తస్మై తస్యై నమో నమః. ఇవన్నీ శక్తులుగా చెప్తున్నాడు ఇక్కడ. చంద్రుడి భార్యలు ఎవరు? ఆ కథ కాదు ఇక్కడ. అంటే నక్షత్రములకు సోముడుకు ఉన్న అనుబంధం ఉంది, అది ఇక్కడ చూపిస్తున్నారు. రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. పగలు రుద్రుడు, రాత్రి అమ్మవారు. 2 కలిస్తేనే అహోరాత్రం, అవునా లేదా? అలాగే సంవత్సరానికి పగలు ఉత్తరాయణం, సంవత్సరానికి రాత్రి దక్షిణాయనం. సంవత్సరంలో 2 మళ్ళీ పార్వతీ పరిస్థితి స్వరూపములు. ఇందులో ఏది బాగుంటుందండి? రాత్రి బాగుంటుంది, పగలు బాగుంటుంది. డెన్మార్కో నార్వేవో వెళ్తే తెలుస్తుంది. ఆ 2 ఉంటేనే హాయిగా ఉంటుందని అర్థమవుతుంది ఇక్కడ. కనుక 2 స్వరూపం అయిన రుద్రో యజ్ఞ ఉమా వేది తస్మై తస్యై నమో నమః. ఇది ఒక్కడ అర్థమైతే చాలండి ఎందుకు పానవట్టం అమ్మవారు అన్నారు. రుద్రో యజ్ఞ ఉమా వేది, యజ్ఞవేది ఆవిడ. తస్మై తస్యై నమో నమః. రుద్రో వన్నిః ఉమా స్వాహ. రుద్రుడు అగ్ని అయితే అమ్మవారు స్వాహాదేవి. తస్మై తస్యై నమో నమః. రుద్రో వేద ఉమా శాస్త్రం. వేదము నుంచి శాస్త్రం విస్తరించింది, శాస్త్రం వల్ల వేదం అర్థమవుతుంది. తెలుసుకోండి, శాస్త్రం లేకపోతే వేదానికి అర్థం చెప్పలేము. అంటే వేదాన్ని ఆధారం చేసుకుని సర్వశాస్త్రాలు వ్యక్తమయ్యాయి. ఈ సర్వశాస్త్రాలు అమ్మవారి రూపములు, వేదం ఈశ్వర రూపం. రుద్రో వేద ఉమా శాస్త్రం తస్మై తస్యై నమో నమః. రుద్రో వృక్ష ఉమా వల్లీ. ఒక తీగ చెట్టును చుట్టుకున్నట్టు శివుడు వృక్షమై ఉంటే అమ్మవారు తీగలా చుట్టుకున్నారు. సుమా ఉమా వల్లీ, వాళ్ళిద్దరు అనుబంధం అంత గట్టిగా చూపిస్తున్నాడు. రుద్రో గంధ ఉమా పుష్పం. రుద్రుడు వాసన,
ఉమాదేవి పుష్పం, అందుకనే జ్ఞాన ప్రసూనాంబిక అన్నారు ఇక్కడ. చాలా బాగున్నది. అక్కడ ఉన్నవాడు వాయుదేవుడు, వాయులింగం. వాయులింగమే కదా పుష్పం యొక్క వాసన మోసుకెళ్తుంది. సరే, మొత్తం రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్యై నమో నమ. రుద్రో అర్థ అక్షర సోమా. రుద్రుడు అర్థము, అక్షరము ఉమా. ఇక్కడ వాగర్థావివ సంపృక్తం వచ్చిందండి. అంటే వాక్కు అర్థం రెండు ఉన్నాయి. ఇది మామూలు అర్థంలో చూస్తే ఒక మాట అంటే దానిలో అర్థం ఉంటుంది. ఎక్కడ ఉంది? మాటలోనే ఉంది. మాటనే అర్థాన్ని వేరు చేసి మాట్లాడండి, వల్ల కాదు. అలాగే ఉమాదేవిని శివుడిని వేరు చేయలేం. ఇది సామాన్య అర్థం, కానీ అద్భుతం అనిపించింది కదా. అసలు అర్థంలోకి వెళదాం. షడధ్వాతీత రూపిణి చదివారు కదా. షడధ్వలు, షడధ్వ శోధనం అని మంత్రశాస్త్రంలో ఉంది. ఒక మంత్రం గురువు ఇచ్చేటప్పుడు శిష్యుడికి షడధ్వ శోధనం చేస్తాడు, చేసి ఇస్తాడు. అంత సైన్స్ అండి మనది. ఊరికి నమ్ముకొనము, ప్రార్థించము, పరలోకము దొరకను అని చెప్పేది కూడా మతం కాదు. ఇది ఎంత లోతుందో చూడండి, ఇందులో గమనించవలసినటువంటిది. ఎంత విశేషమైన భావం ఉన్నదో. మనం మాట్లాడే వాగర్థాలు ఏమిటి? షడధ్వములు. ఇవి వాగధ్వములు, అర్థాధ్వములు అని. ఇది 3, అది 3 కలిపితే 6. ఇది షడధ్వములు. ఈ షడధ్వాలతో ఉన్నది విశ్వమంతా. విశ్వానికి అతీతుడు పరమేశ్వరుడు విశ్వరూపుడుగా 6 అధ్వాలుగా వచ్చాడు. అధ్వం అంటే మార్గం, తోవలు, 2 తోవలు కలిసి వెళ్తున్నాయి. ఒకటి వాక్కు, ఇంకొకటి అర్థం. అందులో వాక్కు అంటే శబ్దము. ఇవి మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది. వర్ణ, పద, మంత్ర. అక్షరము, పదము, మంత్రము. మంత్రం అంటే వేద భాషల మంత్రం, మామూలు భాషల వాక్యం. ఇవి తప్ప శబ్దం ఇంకేదైనా రూపం ఉందా నాకు చెప్పండి మీరు. వర్ణము, పదము, మంత్రము. మంత్రం అంటే వాక్యం. ఒక అక్షరం పదమై, పదం వాక్యమే భావం మనకిస్తుంది. దేన్ని ఇస్తుంది? భావం. భావం అంటే ఆ వాక్యం దేన్ని చెప్తుంది? అది భావం. వాక్యం దేన్ని చెప్తుంది? మీరు ఏ వాక్యం చెప్పినా ప్రపంచంలో ఉన్నదాని గురించి చెప్తుంది. ఆవు పాలు ఇచ్చును. వాక్యం మీకు దేన్ని గుర్తు చేసింది? ఆవును పాలు ఇస్తుందనే జ్ఞానం ఇచ్చింది. ఆవు పాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలోనే ఉన్నాయి. ఎక్కడో లోకాతీతం నుంచి ఆవు ఏం దిగిరాక్కర్లే. కనుక అక్షరాలు చెప్పేవన్నీ దేని గురించి చెప్తున్నాయి? ప్రపంచం గురించి చెప్తున్నాయి. ప్రపంచం ఎన్ని రకాలుగా ఉంది? ఇప్పుడు వాక్కు 3 రకాలుగా ఉందని చెప్పేసాం కదా. వీటిని వాగ్రూప, వాక్కు 3 రకాలైంది. రెండవది అర్థము. అర్థం అంటే వాక్కు ద్వారా చెప్పబడేది అనగా ప్రపంచం. అది ఎన్ని రూపాలు ఉంటుంది? 3. ఆ 3 ఏంటో చూడండి. తత్వాధ్వ, కళాధ్వ, భువనాధ్వ. అంటే తత్వము, కళ, భువనం. చూసారు, ఇన్నాళ్ళు వాగర్థ సంపృక్తం అనేస్తున్నాం, కానీ ఎంత ఉంది? అంత ఉందని ఒక్కడికి తెలుసు, కాళిదాసుకి. ఆయన అమ్మవారు ఉపాసకుడు, అందుకు ఆ మాట అనగలిగాడు. కనుకనే ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీకు తెలిసినవే. నేను ఎందుకు వర్ణము, పదము, మంత్రం అంటే తెలియదా? వాక్ అంటారని ఇప్పుడు తెలిసింది. అర్థంలో కూడా మొదటి చెప్పిన తత్వములు. తత్వములు అంటే ఏమిటి? దానికి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ తత్వములు. ఈ తత్వములే సాంఖ్యం 24 అని, తంత్రశాస్త్రం 36 అని చెప్పేది తత్వములు. ఈ తత్వములు ప్రపంచంలో ఉన్నాయి, పంచభూతాలు ఇవన్నీ కూడా. ఇవి తత్వములు. కళలు తర్వాత రెండవది కళలు. కళలు అంటే అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు. వీటితోనే మొత్తం ఉన్నాయండి. మీలో, నాలో, అందరిలో ఈ కళలు ఉన్నాయి. అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు. నిజానికి వాగర్థ సంపృక్తం ఫుల్ లెంగ్త్ ప్రవచనం, గంటన్నర చెప్పాల్సింది. కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను. తత్వములు చెప్పేశాం. కళలు అంటే అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు. అగ్ని కళలు 10, సూర్య కళలు 12, చంద్ర కళలు 16. విశ్వంలో అందరిలో ఉన్నాయి 3: అగ్ని, సూర్య, చంద్ర. వీటిని ఏమంటారు చెప్పండి? కళ. మొదటిది తత్వములు, కళలు. వీటితో ఉన్నవి 14 భువనాలు. 14 భువనాలు అంటే లోకాలు. కనుక కనబడే ప్రపంచం అంతా 3 రకాలే. ఏమిటి? తత్వములు, కళలు, భువనములు. ఇవి 3. వాక్కళలు ఎన్ని? 3: వర్ణ, పద, మంత్ర. ఇవి ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇది వాగర్థావివ సంపృక్తం, కలిసి ఉంటుంది. నామ రూపాత్మకమైన జగత్తే వాగ్ అర్థాత్మకంగా ఉన్నది. అందుకే ఇది వాగర్థావివ సంపృక్తం. వీటితో కలిసి ఏర్పడ్డ వాగర్థ స్వరూపమే శ్రీచక్రం. అది రహస్యం. శ్రీ విద్యోపాసన అంటే వాగర్థోపాసన. ఇవి మర్మములు. అందుకే మనం వాక్కులు ఆడతాం, ప్రపంచం మనలో పెట్టుకున్నాం. వీటిని శోధన చేసి భగవత్ స్వరూపంగా చూపించి మంత్రం ఇవ్వాలి. ఇది షడధ్వ శోధన అని చేస్తారండి ఇక్కడ. ఇది పెద్ద ప్రక్రియ. ఇది న్యాసాల్లో కూడా ఉంటుంది, మంత్రన్యాసాల్లో. వాటంటికి సైన్స్ అది అంతా కూడా. మొత్తానికి
వాగర్థావివ సంపృక్తో. ఇప్పుడు అర్థమైంది కదా, అగ్నిశోమాత్మకం వాగర్థావివ సంపృక్తం. రుద్రో అర్థ అక్షర సోమ తస్మై తస్యై నమో నమః. రుద్రో లింగం ఉమాపీఠం. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, రుద్రుడి లింగము ఉమాదేవి పీఠం. పీఠం అంబామయం సర్వం. ఇది మీకు తెలియాలంటే ఒక బిందువు పక్కన త్రికోణం గీస్తే బిందువు ఒకటి, త్రికోణం 3 బిందువులు, మర్చిపోవద్దు. ఇక్కడ ఒకడే పరమాత్మ బిందువుగా ముందు తను వ్యక్తమై ఇచ్ఛా జ్ఞాన క్రియ అని 3 బిందువులు అయితే తర్వాత విశ్వమంతా వచ్చింది ఇక్కడ. కనుక ఆ 3 బిందువులను త్రికోణం పానవట్టమై ఒక్క బిందువు 3ంటికి మూలమైంది శివుడై 2 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఇది తెలుసుకో, అది పానవట్టం. ఇంకా చాలా ఉన్నది విశేషం. పీఠం, పీఠం ప్రకృతి, పరమేశ్వరుడు దాని యందు లింగముగా ఉన్నాడు. ఇది గమనించవలసిన గొప్ప విషయం. అందుకే ఈ 2 కలిపి ఆరాధన చేయాలి. పీఠము లింగము కలిపి ఆరాధన చేస్తాం. రుద్రో లింగం ఉమాపీఠం తస్మై తస్యై నమో నమః. సర్వదేవాత్మకం రుద్రం నమస్కుర్యాత్ పృథక్ పృథక్. సర్వదేవతాత్మకుడు రుద్రుడని ప్రతి దేవతని విడిగా నమస్కారం చేయి. చూసారా, అంటే ప్రతి దేవతల్ని ముద్ద కలిపేయకు, నీకు అందరి అవసరం ఉంది. కానీ అందరి దేవతలకి నమస్కారం చేయి, కానీ ఒకడే ఈశ్వరుడని తెలిసి నమస్కారం చేయి. ఈ మంత్రములతో ఎవరైతే ఇంతవరకు చెప్పినటువంటి మంత్రమును చదువుతారో వారికి పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు చెప్పినంత మంత్రము, దీనిని సర్వపాప మోచనం కోసం చదువుకోవాలి. ఇప్పటివరకు చెప్పిన మంత్రములు, ఈ నమో నమః అని చెప్పిన మంత్రములు, జలమధ్యంలో ఉండి మొలబంటి లోతులోనూ కంఠం వరకు ఉంటూ ఈ మంత్రము కానీ చదివినట్లయితే అతనికి అనేక సిద్ధులు లభిస్తాయి అంటూ ఈ మంత్రం యొక్క విశేషం చెప్పి, నాయన విద్యలు 2 ఉంటాయి, పరావిద్య అపరావిద్య. పరావిద్య అంటే పరమేశ్వరుని గురించి మాత్రమే చెప్పినది, అపరావిద్య అంటే లోకాల గురించి చెప్పేది. ఇది అవసరమే, అదే అవసరమే, కానీ పరావిద్య తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అపరావిద్య అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పాదులను అపరావిద్యలు. వేదాంత విద్యే పరావిద్య, బ్రహ్మమును మాత్రమే చెప్పేది పరావిద్య సుమా. ఇది తెలుసుకో. ఇది ఎవడైతే గ్రహిస్తాడో విశ్వమంతా శివశక్త్యాత్మకం అని తెలిసినప్పుడు విశ్వానికి వేరే అంటూ ఉనికి లేదు, వారిద్దరు తప్ప. వేరేగా చూడడం ఎలాంటిది అంటే తాడు యందు పామును చూడడం లాంటి సుమా. ఇది రజ్జు సర్ప భ్రాంతి. కనుక పామును చూస్తున్నావు, తాడుని చూడట్లేదు. తాడు చూసుక పాము భయం పోయింది. కానీ జగత్తును చూస్తున్నప్పుడు 2గా కనబడుతూ రాగద్వేషాలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఇది పరమేశ్వరుని అధిష్టానంగా చేసుకునింది అని తెలిసాక పరమాత్మ దృష్టి ఏర్పడి పాము దృష్టిపై తాడు తెలిసిన వాడు ఎంత నిర్భయంగా ఉంటాడో, ప్రపంచ దృష్టిపై పరమాత్మ దృష్టి కలిగిన వాడు అంత నిర్భయంగా ఉంటాడు. మళ్ళీ అద్వైతం వైపు ప్రస్తావన చేసి అక్కడికి పూర్తి చేశారండి. ఇదంతా రుద్ర హృదయ ఉపనిషత్తు. ఇంకా చాలా ఉన్నది, కానీ అది కూడా అహమస్మీత అద్వైతం, దాన్ని ప్రతిపాదన చేస్తాడు ఇక్కడికి. అందుకు ఉపనిషత్ స్థానంలో కూర్చుంది. ఈ విధంగా రుద్రాన్ని రుద్ర హృదయోపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు ఇలా చెప్పుకున్నాం. అలాగే ఋగ్వేదాది మంత్రముల్లో కూడా రుద్రమంత్రములు చాలా గోచరిస్తాయి. ఒక చోట అంటాడు విశేషించి, యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమోభి దేవం అసురం దువస్వ దువస్య. మరికొన్ని చోట్ల కూడా అసుర శబ్దం వాడతాడు రుద్రుడికి. రుద్రుడిని అసురుడు అన్నారండి వెంటనే. ఇక్కడ తెలుసుకోవాల్సిన, భూతం అంటే మన దృష్టిలో భూత ప్రేత పిశాచయ అన్నప్పుడు భూతం అంటే అర్థం వేరు, కానీ భూతగణము అన్నప్పుడు భూతాత్మ భూతభావన చదువుతున్నారు, అక్కడ అర్థం తీసుకోకూడదు. ఎక్కడ ఏది వాడాలో తెలుసుకోవాలి. భూత శబ్దం వచ్చిన చోటల్లా దెయ్యము పిశాచము ఎలా చెప్పుకోకూడదో, అసుర శబ్దం వచ్చినప్పుడల్లా అలాంటి అర్థాలు చెప్పకూడదు, దేనికేది చెప్పాలి. అలాగే నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అన్నారు. ఊర్ధ్వం ఉత్కృష్టమైనటువంటి వాడు, ఆ ఉత్కృష్టమైన వాడే నాకు తెలియబడుతూ లింగముగా ఆరాధింపబడుతున్నాడు. అది దాని యొక్క అర్థం. ముందు నిధనపతయే నమః అంటే, నిధనం అంటే మనకు తెలిసిన అర్థం ఏంటండి? స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే చనిపోవుట. దానికి అర్థం రాశారు కొంతమంది. నిధనపతయే అంటే మృత్యువుకి పతి అయినవాడు, మృత్యుకు పతి అయిన వాడిని ఎప్పుడు దగ్గరించుకున్నవాడు. రెండవది నిధనపత అంతికాయ నమః అని. కరెక్టే. మృత్యువుకి పతి అయిన వాడంటే యముడు, కాలరూపుడు. కాలరూపంగా ఎవరి టైం ఎప్పుడైందో చూసేవాడు యముడు. ఆయన ఎందు పరమేశ్వరుడు అంతర్యామిగా కాలరూపంగా ఉన్నాడు కనుక కాలరూపాయ నమః అని. యముడు ఎప్పుడు ఆయన చెప్పినట్టు వింటూ ఆయన సమీపంలోనే ఆయన ఆజ్ఞ అనుసరిస్తుంటాడు, కానీ నిధన పతాంతికాయ నమః అని రాశారు. కానీ సాయినాచార్యులు మాధవ విద్యారణ్య స్వామి వారు మాత్రం భాష్యం రచిస్తూ ఏం చెప్పాడంటే, నిధనం అంటే సంపద అని అర్థం చెప్పాడంటే. చూసారు ఎంత మారిపోయిందో. ఎలాగవుతుందంటే, మీరు సాధారణంగా నిధి అని మాట్లాడతారా లేదా? నిధి. అందుకే ముంగిట నిధానము ఎవరన్నారు? అన్నమాచార్యులు వారు ఎన్నో చోట్ల అంటాడు ముంగిట నిధానము.
నలినాక్షుడను నిధానము కంటినేనని ఉబ్బిగెంతులు వేయిచు నొక్కచోట అంటారు పోతన గారు ప్రహ్లాద యూనివర్సిటీ. నలినాక్షుడనే నిధానాన్ని నేను చూశానని గెంతేసట. అంటే నిధి, నిధానం అన్న నిధి అన్న ఒకటే. అక్కడ వాడింది ఏ అర్థంలో వాడారు. కానీ నిధనం అంటే అర్థం నితరాం ధనం నిధనం, మిక్కిలి ధనము అని అర్థం. అంటే నిధనపతికి ఒక నిధనపతయే నమః అంటే మిక్కిలి ధనమనుకు పతి అయినవాడు అంటే సర్వైశ్వరులు ఆయనే కదా. సర్వైశ్వరులు ప్రభువైన ఈశ్వరుడికి నమస్కారం. చూసారా నిధనపతయ అంటే ఇది అర్థం. చాలామంది పాణిలింగం పవిత్రం అని చదువుతారు ఈ మంత్రాన్ని. అంటే అర్చించుతాం, అర్చనకి వాడే మంత్రం ఇది ఇక్కడ అని దీని అర్థం. ఇక్కడ నిధనపతయ నమః అంటే సర్వ సంపదలకు ప్రభు అయినవాడు అర్థం. ఏది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది గట్టిగా ఆలోచిస్తే. అలా అనిపించడం కోసం రెండు అర్థాలు చూపెట్టారు పదాన్ని ఇక్కడ. సరే, నిధన పతాంతికాయ నమః సర్వైశ్వర్యములకు ధనములకు ప్రభువైన వాడు, నిధులకు పతి అయిన వాడిని దగ్గర పెట్టుకున్నాడు. అంటే కుబేరుడికి మిత్రుడు కదా ఆయన. నిధన పతాంతికాయ నమః అంటే ఇప్పుడు అమ్మయ్య ధనమని అర్థం వచ్చేసింది. ఇప్పుడు ఇంత ఆనందమో ఇంక రేపటి వదులుతామా నామాన్ని. ఇది చెప్పవచ్చేది ఏంటంటే వేదంలో మళ్ళీ రుద్రం గురించి మళ్ళీ ఎవడో ప్రశ్నిస్తాడు, ప్రశ్నించారు కూడా. రుద్రుడు అంటే భయంకరమైన దేవత. ఎవరు చెప్పాడు? రుద్రుడికే రెండు స్వరూపాలు ఉన్నాయి, ఘోరము అఘోరమును మొదటి నుంచి ఏకరవు పెట్టుకున్న సౌమ్యము తీవ్రము. రెండు ప్రపంచంలో ఉన్నాయి అంటే పరమేశ్వరుడు రెండు రూపాలతో ఉన్నాను అర్థం. ఇక్కడ తీవ్రంగా ఉంటాడు సూర్యుడు, ఆయన మరొక సమయంలో సౌమ్యంగా ఉంటాడు. సృష్టిలో ఉన్నాయా అది? ఒక జలపాతం దుమికే చోట తీవ్రంగా ఉంటుంది, మరొక చోట మైదానంలో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడంత తీవ్రత లేకపోతే ఇక్కడ ఇంత సౌమ్యం సాధ్యం కాదు. కానీ ఎక్కడ తీవ్రంగా ఉండాలి అక్కడ ఉంటాడు, ఎక్కడ సౌమ్యంగా ఉండాలి అక్కడ ఉంటాడు. అది ఘోరాఘోరం. ఇది అర్థం చేసుకోవాలి. అదే ఆ స్వామికి మళ్ళీ రెండు రకాల రూపాలు ఉన్నాయి. అర్ధనారీశ్వరుడి అమ్మవారితో ప్రశాంతంగా ఉంటాడు, కైలాసంలో ఫ్యామిలీ ఫోటో ప్రశాంతంగా ఉంటుంది, నాట్యంలో ఆనంద తాండవం చాలా బాగుంటుంది. ఆయనే మళ్ళీ భైరవుడు, శరభేశ్వరుడు, వీరభద్రుడు అయినప్పుడు ఉగ్రం అవుతాడు. శైవంలోనే కదా వైష్ణవంలో కూడా. మన నరసింహస్వామి ఎవడు? నరసింహస్వామికి ఎన్ని రూపాలు ఉన్నాయి మళ్ళీ. నిన్న కూడా వచ్చాడు నరసింహస్వామి సత్యోజాత రూపంతో. కనుక దేవత అంటేనే ఘోరం ఘోరం రెండు ఉంటాయి. దేవత అంటేనే పరమేశ్వరుని శక్తి. ఇది అర్థం చేసుకోవాలి. దేవతల్లో ఒకరు దేవత కాని వారు ఉంటారా? దేవతలందరూ శుద్ధ సత్వస్వరూపులే. లోకరక్షణ కోసం వివిధ విధాలుగా వాళ్ళు వ్యవహరిస్తారు, లేకపోతే జగత్తు నడవదు. అదే రెండు మనకు అవసరమే. అది శివరూపముల్లో వీరభద్రుడు, కాలభైరవుడు. భైరవుడు అంటే భయం అండి. యముడు కాశీకి వస్తాడు కానీ కాశీలో పని లేదు తనకి. ఎందుకంటే కాశీలో పోయినవాడు యమలోకానికి వెళ్ళాడు. యముడు రావడానికి వీల్లేదు, కింకరులు అసలు నో ఎంట్రీ. యముడు ఎందుకు వస్తాడంటే శివుడిని దర్శించడానికి వస్తుంటాడు. వచ్చినప్పుడు ఒకసారి అక్కడ శిక్ష ఎవరు వేస్తారు? అయితే కాశీలో పోయిన వాళ్ళకి నరక బాధ లేదు అనద్దు. నరక బాధ లేదు కానీ భైరవుడి బాధ ఉంది. కాశీలో పాపం చేస్తే మహాభయంకరం తెలుసుకోండి. మన ఊళ్ళో చేసేమనుకోండి పర్వాలే, మళ్ళీ జన్మలు ఎత్తుతాం కనుక నరకంలో కొంత ఇచ్చి మళ్ళీ పడేస్తారు కింద. ఇక్కడ మీరు జన్మ లేదు కనుక పాప క్షయం చేయించాలి. ఇక్కడ ఎక్కడ చేసిన పాపమైనా కాశీలో పోతుంది కానీ కాశీలో చేసిన పాపం వజ్రలేపం పట్టుకుంటుంది ఇక్కడ. అందుకే కాశీలోకి వచ్చి వ్యాపారాలు చేస్తాం, పాపాలు చేస్తాం, కోపగించుకోవడాలు ఇవన్నీ ఉంటే అక్కడ వెలగబెట్టచ్చు. ఇక్కడ రావద్దు దయచేసి. అవన్నీ జయిస్తేనే కాశీ. అయితే చాలామంది బతుకుతున్నారు కదండి, బతుకుతున్నారు కానీ కాశీ వాసం కాదు. శివుడు మోక్షం ఇస్తాడని కాశీ వాసం చేసేవాళ్ళు మాత్రం నియమబద్ధంగానే జీవించాలి. అలా జీవించగలిగే దమ్ముంటే రావాలి, గట్స్ ఉండాలండి. నేను నోరు కంట్రోల్ చేసుకోలేను, వాడి మీద వీడి మీద కోపం వస్తుంది అంటే రావద్దు. అవన్నీ ఇంట్లో వెలగబెట్టండి, బాగుంటాయి, పెద్ద ప్రమాదం లేదు అది. ఎందుకంటే కిందనే పడ్డామనుకోవడం ఏం కాదు, పైనుంచి పడితే కాళ్ళు విరుగుతాయి తెలుసుకుంటారు. ఇక్కడికి వస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ కూడా స్పేర్ చేయడు భగవంతుడు. మన దేవుళ్ళు ప్రార్థించనుచో పాపము పోగొట్టేదను అనరు. జైసాకో తేజా అని వాడికి ఏం చేయాలో చేస్తారు. అయితే నువ్వు పశ్చాత్తాపడితే మాత్రము తీసి ఇంకెప్పుడు చెయ్యకనైనా అని చెప్తారు, అది వేరే విషయం. ఇక్కడ పాపానికి భైరవుడు శిక్షిస్తాడట. ఆ భైరవుడి శిక్ష చూద్దాం అనుకున్నాడు యముడు. ఎందుకంటే శిక్షించడం ఆయన చాలా గట్టివాడు కదా. ఎవడైనా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్లో మరొక గొప్పవాడిని స్టడీ చేసి తాను ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటాడు. అక్కడ ఆయన వచ్చేట భైరవుడు ఎలా శిక్షిస్తాడో చూద్దామని. భైరవుడు శిక్షిస్తుంటే యముడికి వణుకొచ్చింది. అంత భయంకరంగా శిక్షించట ఈ భైరవుడు. భైరవ యాతన అంటే అంత గట్టిగా ఉంటుంది ఇక్కడ. నేను కూడా ఇలా శిక్షించలే నరకంలో ఎవరిని అన్నట్టు ఇక్కడ. అందుకే త్వత్త భేష్యతి కాలోపి తతస్త్వం కాలభైరవ. నిన్ను చూసి కాలుడు కూడా భయపడతాడు కనుక కాలుడిని భయపెట్టు నువ్వు కాలభైరవుడు అయ్యా అని చెప్పాడు. ఇదొక అర్థం. అంత గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకు కాసిన మామూలు కాదు. ఆ భైరవుడు అంత ఉగ్ర రూపం, ఘోరుడు. కానీ శంకరులు అంటారు దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం అన్నారు ఇక్కడ.
అరే దయాస్వరూపుడు వెయ్యా నువ్వు అన్నారు. ఆయనకు అలాగే కనబడ్డాడు అంతే. ఆయనకు కోపం లేదు, ఏమీ లేదు. నీ కర్మ బట్టి అలా కనబడుతున్నాడు ఇక్కడ. కానీ పరమేశ్వరుడికి రెండూ లేవు. నీ కర్మ బట్టి అక్కడ ఎలా కనబడాలి, ఇక్కడ ఎలా కనబడుతుంది. పిల్లాడు తప్పు చేసి తల్లి ఏంటది అంటుంది, అప్పుడు ఆవిడ కాలభైరవే. అంతే కదండి. అంతే నేను తప్పు చేసావని ఆయన అంటుంది. ఒక్క కోపం కరవదు, ధ్వని చేయదా. అలాగే ఆయనకి రెండు వికారాల్లో మళ్ళీ వాడి గొప్పతనం. అందుకు భైరవుడు. ఇది స్వామి యొక్క ఘోర అఘోర రూపాల గురించి అర్థం చేసుకోవాల్సింది. రుద్ర గురించి ఎన్ని చెప్పుకుంటూ అసురం దువస్వ యక్ష్వామహే సౌమనసాయ. ఎంత గొప్ప మాట తెలుసా. యక్ష్వ అంటే యజించు, ఆరాధించు. ఎవడికి? మహే, గొప్పవాడైన వాడికి. వాడిని అర్చించు. వాడెవడు? ఎందుకు అర్చించాలి వాడిని? సౌమనసాయ. సౌమనస్యం కోసం అర్థించాయని, మంచి మనస్సు కోసం ఆరాధన చేయి. ఎవడిని? దేవం అసురం. దేవత అయిన అసురుణ్ణి ఆరాధించు. ఇదేమిటండి? దేవతను ఆరాధించు, అసురుణ్ణి ఆరాధించండి, ఇద్దరు అయ్యారు. దేవత అయిన అసురుణ్ణి ఆరాధించుట. అసురు అంటే రాక్షసులు అంటాం. అసురు శబ్దానికి అర్థం చెప్తున్నాడు చూడండి భాష్యంలో అంత గొప్పగా. అసు అంటే ప్రాణములు. అసువులు బాసేడు అని వినుంటారు మీరు ఎక్కడ. అసువులు అంటే ప్రాణములు. అసూన్ రాతి గృహ్ణాతి లాతి ఇది అసుర అన్నాడు ఇక్కడ. ఆ ప్రాణముల్ని ఇచ్చువాడు, సమయమెరిగి ప్రాణములు లాగువాడెవడో వాడు అసురం. ఇక్కడ మహాప్రాణస్వరూపుడు అర్థం చెప్పారండి. చూసారా, అది వైదికార్థం అని చెప్పేటప్పుడు సంప్రదాయబద్ధమైన భాష్యం కావాలి. అందుకే మరొక చోట ఎప్పుడైనా మీరు వింటే రుద్రం అంటే అసురం అన్నారు కదా అంటే, రుద్ర నమ్మకాల్లో ఈ మంత్రం లేదు, మరొక మంత్రంలో కనబడుతుంది. కద్రుద్రాయ ప్రచేతసే. ఇది వీళ్ళందరికీ తెలుసు. మీఢుష్టమాయ తవ్యసే చెప్తున్నాడు. కద్రుద్రాయ. కద్రుద్రాయ అనే మాట కూడా చాలా విశేషమైనటువంటి మాట. కథ్యాయ రుద్రాయ. కథ్యాయ అంటే ఎవడి గురించి ఎక్కువ చెప్పుకుంటామో వాడిని కత్ అని శబ్దంలో చెప్పాడు. కథనం అండి, ఎక్కువ చెప్పుకుంటా అంటాయి. ఎవడైతే మంచి పాపులరో వాడి గురించి చెప్పుకుంటారు. చెప్పుకోదగ్గ సబ్జెక్ట్ ఉండద్దు, చెప్పుకోవాలంటే 7 రోజులైనా పూర్తి కావట్లే. అంత గొప్ప సబ్జెక్టును గొప్పవాడు కనుక కథ్యాయ రుద్రాయ కద్రుద్రాయ అన్నాడు ఇక్కడ. ప్రచేతసే. ఆయన చిత్తం ఎలాంటిదంటే ఉత్కృష్టమేదట, అన్నిటిని మించిపోయినటువంటి వాడు ఇక్కడ. అలాంటి వాడు ఆయన. మీఢుష్టమాయ, వరాల్ని వర్షించేవాడయ్యా. ఎన్నో అద్భుతమైన శబ్దములో. అలాంటి పరమేశ్వరుడు. ఇక హృదయ. హృదయ అంటే హృదయమునందున్నవాడు అయిన రుద్రుని మేము నమస్కరిస్తున్నాం. ఆ మంత్రానికి అర్థం ఎక్కడ రుద్రం గురించి వచ్చిందో అన్నీ చెప్పుకున్నాం మొత్తానికి, ఆగకుండా. చివరి రోజు ఆలస్యమైనా పట్టించుకోకుండా ఇలా ప్రధానంగా నమ్మక మంత్ర రాశి మాత్రమే కాకుండా ఇవన్నీ కలిపి మనం చెప్పుకున్నాం పరమేశ్వరుని గురించి చెప్తూ. అలాంటి పరమేశ్వరుణ్ణి ముందు మహాన్యాస ప్రక్రియలో ఒళ్ళంతా రుద్రమయం చేసుకుని, నీ ఒళ్ళో రుద్రుడు నన్ను తెలుసుకో. ప్రతి అవయవంలో దేవతారూపం ఉంది. ప్రజననే బ్రహ్మాతిష్టతు చెప్తున్నారా లేదా? ఏ అవయవంలో ఏ దేవతాశక్తి ఉందో చెప్తూ, అగ్నిర్మే వాచి స్థిత వాగ్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. అసలు అంటూ ఉంటే ఒళ్ళు పులకించిపోవాలండి భావం తెలిస్తే ఎప్పటికైనా. ఇది వేదాంతం చదివాలి, పూజలు పురస్కారాలు ఎందుకండి, నాన్ సెన్స్. వేదాంతం చదవండి అంటారు కానీ వేదాంత జ్ఞానంతో పూజ చేయండి. లేదా బుద్ధి పెట్టి పూజ చేస్తే వేదాంతులు అయిపోతారు. ఎంత అంత వ్యాఖ్యానించిన అగ్నిర్మే వాచి స్థిత. మనం మాట్లాడుతున్నామా లేదా? అగ్నిదేవత అనే ఉంటే కానీ మాటలు రావు. అక్కడ దేవత శక్తి ఉంది. కానీ ఇంద్రియ శక్తులే దేవతలు, మరొకటి కాదు. ఇంద్రియాలన్నీ దేవతలే. ఒక్క దేవత లేకపోతే నువ్వు బతుకయిందా? ఒకటే దేవత ఉంటే బతుకయిందా? అగ్నిర్మే వాచి స్థిత. చక్షు సూర్య అక్కడ వస్తుంది వరుసగా క్రమంలో చూడండి. ఇంద్రియాలకి ఏ దేవతలోనో చెప్పేశాడు అక్కడ. కనుక ఇన్ని ఇంద్రియాలు అక్కర్లేదండి అనడం ఎంత అజ్ఞానమో, ఇందరు దేవతలు అక్కర్లేదనేది అంత అజ్ఞానమే. అందులో అగ్నిర్మే వాచి స్థిత. అగ్ని ఎక్కడున్నాడు? నా వాక్కు యందు. వాక్కు ఎక్కడుంది? అగ్నిర్మే వాచి స్థిత. వాక్కు హృదయే. దాని ఆరిజిన్కి వెళ్ళని చెప్తున్నాడు. అగ్ని వాక్కునందున్నాడు, వాక్కు హృదయం ఉంది. హృదయంలో అనుకుంటేనే కదా వాక్కు బయటకు వచ్చింది. వాక్ హృదయే. హృదయం ఎక్కడుంది? హృదయం మయి. హృదయం నేను అనే భావనలో ఉంది, నా యందు ఉంది. నువ్వెక్కడున్నావు? అహం అమృతే. నేను అమృతమునందున్నాను. అమృతం అంటే మామూలు అమృతం అంటే పరమాత్మని అర్థం పక్కన పెట్టండి. ఇక్కడ అర్థం ఏంటి? సందర్భం బట్టి. అమృతం అంటే అర్థం ఏంటంటే అవ్యక్త మూల ప్రకృతి. ఇది ఎలాంటిదంటే సృష్టి అంతా నశించిపోయింది, మళ్ళీ వస్తుంది. అంతవరకు ఎక్కడుందంటే ఈశ్వరుడు ఉన్నా. ఈశ్వరుడిలో నిజానికి ఏ వికారాలు ఉండవు. అదంతా మూల ప్రకృతిగా ఉంటుంది, అవ్యక్తం అంటారు. అది ఈశ్వరుని యందు ఉంటుంది. కనుక నువ్వు వాక్కు మాట్లాడుతున్నావంటే అగ్ని ఉండడం వల్ల అయింది. ఆ వాక్కు హృదయంలోంచి వచ్చింది. హృదయం నేననే భావం ఉంది. నేను ఆ ప్రకృతి యందుంది. ఈ ప్రకృతి ఎక్కడుంది?
అహం అమృతే అమృతం బ్రహ్మణి. అమృతం వెనకాల ఉన్నవాడు పరమాత్మ, ప్రకృతి కంటే అతీతమైన వాడు. కనుక వాక్కు నుంచి మొదలుపెట్టి బ్రహ్మం వరకు వెళ్ళావు. అలా ప్రతి ఇంద్రియాన్ని చూస్తూ బ్రహ్మం వరకు వెళ్ళినప్పుడు మిగిలిన చివరికేది బ్రహ్మమే. ఆ బ్రహ్మం పరమేశ్వరుడు, అతన్ని నేను ఆవాహన చేస్తున్నాను లింగాన్ని ముట్టుకుని. ఏమి భావం అండి! ఎక్కడి నుంచి తెచ్చావు ఈశ్వరుని లింగంలోకి? ఇంద్రియములకు మూలమైన బ్రహ్మము దాకా వెళ్ళి ఆ శక్తిని అందులో పెట్టావు మొత్తం ఇక్కడ. అలా సర్వేంద్రియ శక్తిని పెట్టావు నువ్వు. దీన్ని ప్రతిష్ఠ, అది ప్రతిష్ఠ. అలా ప్రతిష్ఠ చేసి లింగానికి అభిషేకం చేసావు అంటే నీ యందున్న బ్రహ్మమును అక్కడ ఆరాధన చేసావు. ఆరాధన చేసిన శక్తి దివ్యమై నీ యందది తిరిగి జ్వలిస్తుంది. ఇక్కడ నీలో బ్రహ్మం యొక్క తేజస్సుని పెంచుకుంటున్నావు, అది ఆరాధన. కనుక మొత్తం రుద్రం చెప్పుకున్నాం. ఆ రుద్రుడు సర్వేంద్రియములందు వివిధ దేవతల రూపంలో ఉన్నాడని తెలుసుకున్నాం. దేవతలు ఎన్నైనా, ఇంద్రియాలు ఎన్నైనా, అన్ని ఇంద్రియాలకి మూల ప్రకృతి ఉన్న అమృతం ఒకటే, దానికి మూలమైన బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మమే పరమేశ్వరుడు రుద్రుడు. అతడే విశ్వాన్ని నడిపినప్పుడు పంచధ అయ్యాడు, ఏకాదశధ అయ్యాడు, అష్టధ అయ్యాడు, త్రేధ అయ్యాడు. ఇవాళకు ఇన్ని రూపాలు చూసామండి. ఇన్ని రూపములతో ఉన్న ఒకే రుద్రుడు అని తెలుసుకుంటూ ఆ ఒక్క బ్రహ్మమైన రుద్రుని విశ్వేశ్వరుడుగా మనం తెలుసుకుంటూ విశ్వనాథునిగా దర్శిస్తున్నాం. ఎక్కడుంటాడు ఆయనంటే శ్మశానంలో అండి. ఆ రుద్రుడు శ్మశానం ఉంటాడు. శ్మశానం అంటే తెలుసా నీకు? మహాశ్మశానం. ఎంత బాధాకరమైన అంశం అంటే కాశీ నుంచి గంగ ఎందుకు తీసుకెళ్ళకూడదంటే మహాశ్మశానం కదండి అన్నాడు ఒకడు. తమరి వదనము అది కాదు దాని అర్థం. ఎందుకన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మహాశ్మశానం వల్లకాడు కాదు, శ్మశానంలో ముగ్గులు వేయకూడదండి, అందుకే ఇక్కడ వేయరు. కళావతి నావిడ కాశీలో ముగ్గులు వేయడం కాశీఖండలు వర్ణించారు. శ్మశానంలో భోజనాలు చేస్తారా? ఇవి మాత్రం చేస్తారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, శ్మశానంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా? శ్మశానాలు ఉత్సవాలు చేసుకునే వాళ్ళు వేరే ఉన్నారులేండి. వాళ్ళు సమాధులు తోటలట, అదేమిటో దౌర్భాగ్య శబ్దాలు. సరే, కానీ శ్మశానం అనే మాటకు అర్థం ఏమిటి? సమాధి అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? సమాధి అంటే ఏంటండి? గురువుగారు సమాధిలో ఉన్నారంటే గోరీ కట్టారని అర్థం. ధ్యాన సమాధి అని అర్థం. గోరీలకు కూడా సమాధి అని పేరుంది. కంటెస్ట్ బట్టి అర్థం చెప్పుకోవాలి. ఇందాక చెప్పినట్టు అవసరం భూతం కింద. అలాగే ఈశ్వరుడి విషయంలో మాట్లాడుతున్నావు నువ్వు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అక్కడ ఆ సమాధి స్థితిలో ఏముంటుంది? ఏమీ ఉండదు. అందుకే సమాధి అంటే సమమైపోయింది, ద్వంద్వాలు లేవు. ఆ స్థితిలో లయమైపోయావు, బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఆ స్థితి పేరు సమాధి. అది మళ్ళీ చెదిరితే సవికల్పం, చెదరకపోతే నిర్వికల్పం మొత్తానికి. ఆ సమాధి స్థితి ఏది అంటే కేవలం బ్రహ్మమునందు మాత్రమే ఉండడాన్ని సమాధి అంటారండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. బ్రహ్మమునందు మాత్రమే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టున్నాం. మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం. కేవలం బ్రహ్మమునందు ఉండడం సామాన్య విషయం కాదు, బ్రాహ్మీ స్థితి. ఆ స్థితి పేరు సమాధి అన్నారు అక్కడ. అంటే ప్రపంచం పట్టదు ఇక్కడ. అయితే చెడ్డ మాట అనకూడదుగా, చచ్చేడు అని రాయకూడదు, పరమపదించాడు అంటాము. నిజంగా పరమపదానికి వెళ్ళాడండి వాడు పాపాత్మ, నాకు తెలుసు, నరకానికి పోయాడని రాస్తారంటే ఒప్పుకోరు. స్వర్గస్థులు అయ్యారని రాయాలి, మంచి పలకాలి. అలాగే కర్రల మీద పెట్టి తగిలెట్టమని చితి అంటారు. మరి చితి అంటే ఎవరంటే చితిరూప అనే ఆ కృష్ణం ఏతద్వ్యాప్య స్థిత జగత్ అని అమ్మవారిని అంటున్న చితి అని. ఆ చితి ఈ చితి ఒకటేనా? అక్కడ చితి అంటే చైతన్యం. ఎన్ని అర్థాలు తెలియాలి. అలాగే శ్మశానం అనే మాట దేన్ని అనాలో అఠయోగంలో చెప్పారు. చూడండి, యోగశాస్త్రంలో చెప్తున్నారు. సుషుమ్న శూన్య పదవి బ్రహ్మరంధ్రం మహాపత శ్మశానంచ ఏకవాచకా. వేటిని అంటే సుషుమ్న మార్గాన్ని, శూన్య పదవి, శూన్యం అంటే ప్రపంచపు వికారాలేవీ లేని స్థితి, బ్రహ్మరంధ్రం మహాపత. మహాపద అంటే సుషుమ్నా నాడి. మిగిలిన నాడులని లోక వ్యవహారం. సుషుమ్నా నాడి ఒక్కటే మూలాధారం నుంచి సహస్రానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ నాడిలో నీవు అంతర్ముఖుడివయ్యి అక్కడ నిలబడితే ఇంకా ప్రపంచం లేదు. తిన్నగా 6 చక్రాలు దాటుకుని వెళతాం. బ్రహ్మరంధ్రం కనుకనే దీన్ని హైవే అన్నారని. మహాపత. మిగిలిన నాడులన్నీ మామూలు పథములు, ఇదొకటి మహాపథం. పతీనాం పతయే అంటే నాడీ మండలములను పతికి ఉన్నవాడు అని మరొక అర్థం అండి. ఇక్కడ మహాపథమైన సుషుమ్నకు, బ్రహ్మరంధ్రానికి, సహస్రార స్థానానికి శ్మశానం అని పేరు అన్నాడు. ఇక్కడ శ్మశానం అంటే శమనాద్వా శయనాద్వా శ్మశానం. శమించిన చోటు, శయనించిన చోటు అన్నాడు. ఇక్కడ శయనించారు అనుకోండి, ఏమీ తెలియట్లేదు, అది శ్మశానమే. మళ్ళీ పొద్దుట్లు వస్తున్నాం కనుక వేరే విషయం. కానీ శమించింది, శమించుట అంటే మీకు తెలుసు, ఉపశమించిందండి అంటాం, పోయింది అని అర్థం. ఇక్కడ శమించు అంటే లయమొగుట, శాంతి పొందుట. శమశబ్దం నుంచే శాంతం వచ్చింది. శమం అంటే శాంతం. అన్ని అలజళ్ళు అణిగిపోయిన స్థితి శమం.
అదే శాంతం. ఆ శాంతం లభించాలని తపన. శాంతము లేక సౌఖ్యము లేదు. అరే ధ్యానానికి కళ్ళు మూసుకుని ఎంత అవస్థపడతావు అన్ని మర్చిపోవడం కోసం. అదే శమం. ప్రపంచ ఉపశమం శాంతం. ప్రపంచమంతా ఉపశమించిపోయి మిగిలిపోయిన స్థితి శాంతం. అది బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఆ స్థితి అందు ప్రపంచం లేదు, పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అక్కడ శమనం దొరికింది. అలసిపోయిన జీవుడు పడుకుని విశ్రమించినట్లు జనన మరణాలతో అలసిపోయిన వాడు ఏ పరతత్వాన్ని చేరి విశ్రాంతి పొందుతున్నాడో ఆ పరతత్వము శ్మశానవాసి. సమాధి స్థితిలో అనుభవానికి వచ్చేవాడు. ఇంకొకటి లౌకికంగా మనం మాట్లాడినా శ్మశానంలో అన్నీ తీసుకెళ్ళి తగలెడతారు. అన్నీ కలుపుకుంటుంది ఏది? శ్మశానమే. అది ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోవట్లేదు. కనుక అన్నీ పోయినా ఏది పోకుండా ఉంటుందో దానిని శ్మశానం అనాలి. అయితే విశ్వంలో అన్నీ నశించిన ఏ క్షేత్రం నశించకుండా ఉంటుందో అది మహాశ్మశానం. ఇతర లోకాలు కూడా నశించిపోతాయి, కానీ భూమి నశించిపోతుంది, కాశీ నశించదు. అందుకే ఇది మహాశ్మశానం. అంటే అన్నీ లయం చేసుకుని తాను లయం కానిదేదో అది మహాశ్మశానం. అన్నిటినీ తనలోకి తీసుకుంటాడు, తాను మాత్రం ఎక్కడ నశించడు. వాడే ఈశ్వరుడు, ఆ స్వరూపం ఇదయ్యా. అందుకే మహాశ్మశానం అంటే ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఆనందమనే, కాశీపట్టణే, వారాణస్యాం మహాశ్మశానే. అది అనడానికి మాత్రం ఏదో అపశబ్దం అన్నట్టు, అమంగళం అన్నట్లు కొందరు భావించని నేను చూశానండి. అందుకే మహాశ్మశానం గనక కాశీ గంగని తీసుకెళ్ళకూడదని కాదు, కాశీ నుంచి ఏది తీసుకెళ్ళకూడదు. తెలుసుకోండి. ఎందుకు తెలుసా? ఒక మొక్క ఇక్కడ పుడితే చివరికి ఇక్కడే పోయి ముక్తి పొందాలని తపన పడుతుంది కనుక దాన్ని మీరు ఇక్కడి నుంచి తీసుకువెళితే దాని మన ముక్తి లేదు. అందుకే కాశీకి తాకిన నీటిని కానీ, కాశీలో ఉన్న మట్టిని కానీ, ఆ మట్టిలో ఎన్ని జీవులు ఉన్నారు, అందుకు తీసుకెళ్ళకూడదు. ఇది తెలియక అమంగళం కనుక కాశీ నుంచి తీసుకెళ్ళకూడదు. కాశీ కంటే మంగళము మరొకటి లేదు. అమంగళాన్ని కూడా మంగళం చేయగలిగిన స్వరూపం కాశీ. తెలుసుకోండి. అదే బయట చూస్తే అమంగళం, శివుడి దగ్గరికి చేరితే మంగళం. బయట చితాభస్మం ముట్టుకుంటే స్నానం చేయాలి. నీ ఒంటికి చితాభస్మం విభూతి అయిపోయింది స్వామి. ఏమి విషయమయ్యా? శివుడు ఎంత మంగళ స్వరూపుడంటే అమంగళం తాకినా వాటిని కూడా మంగళం చేయగలిగినంత మంగళ స్వరూపుడండి. అందుకే శివుడు సర్వవ్యాపకుడు. అయ్యా నేను శ్మశానంలో ఉండనండి, భవనంలోనే ఉంటానంటే ఇంకేం సర్వవ్యాపకుడు అయ్యా? అన్నిట్లో ఉంటావు నువ్వు. కానీ సర్వవ్యాపకత్వం అన్నీ శమించిపోయినా తాను ఉంటాడు కనుక శ్మశానవాసి. అది మహాశ్మశానం. అలాంటి రుద్రుడు అన్నీ తనలో ఉంచుకున్నవాడు, అన్నిటి తన నుంచి వ్యక్తపరిచినవాడు. రెండూ ఆయనే కనుక రుద్రతత్వం సంపూర్ణంగా చెప్పుకున్నామా? ఎంత చెప్పినా సంపూర్ణంగా కాదు, కానీ తక్కువేం చెప్పుకోలే. రుద్రుడి గురించి ఏం చెప్పినా సంపూర్ణమే. ఒకటే మాత్రం శ్రీ రుద్ర 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 3 మార్లు అనుకో చాలు, తరించిపోతావు అన్నాడు. ఇక్కడ ఉపనిషత్తు చెప్పింది. రుద్ర శబ్దం ఎంత ప్రేమగా అనాలండి. రుద్రాయని మనసారా అద్రిజేశ నిన్ను పిలిచి భద్రాత్మక నమస్కారం ఆచరించు శంకర. ఏం అక్కర్లేదు, నమస్కారం పెడతాను ఆయనకి, అదొక్కడు చాలు. నమస్కరిస్తే చాలా సంతోషిస్తాడు. ఏం కావాలి ఆయనకి? చేతులు దోయిలించి చేతలు నీ కర్పించి శిరస్సును వంచి బుద్ధి శివార్పణము గావించి ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి నిత్య సౌఖ్య నిధినందెద నీకు నమస్కారమయ్యా. అంతే. కానీ నిన్ను ఆశ్రయించట్లేదయ్యా, నేను నమస్కారాన్ని ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అన్నిటికంటే గొప్ప సంపద నమస్కారం. నమస్కరించిన ఒక్కటి చేతనైతే చాలు. మనస్సే మనస్సు అన్నాం కదా, మనస్సుని ఇవ్వడమే నమస్కరించడం. కానీ ఈశ్వరుడికి మనం అధీనమైపోవాలి, హరాధీనమైపోవాలి. అలా అధీనులైన వాళ్ళని విడిచిపెట్టినటువంటి పరమాత్మ దయాస్వరూపుడైన రుద్రుడికి నమస్కరిస్తూ ఆ రుద్రుడైన విశ్వనాథుని సమక్షంలో మొత్తం 7 రాత్రములు మనం ప్రవచన రూప జ్ఞానయజ్ఞంతో పాటు స్వామికి అభిషేకములు, హోమములు, క్రతువులు, ఋత్విజులు, మంత్రములు ఎన్ని జరిగాయి ఇక్కడ. ఇంత వైభవమైన క్రతువులో పాల్గొన్న వారందరూ ధన్యులే. ఏమిటో రుద్ర హృదయం మాత్రం ఆయన చాలా ప్రశాంతంగా వినదలుచుకున్నాడు. అన్ని హడావుళ్ళు తీరిపోయి కూర్చోబెట్టి, ఆయన జాగరణ దేవుడు కదండి. ఆయన నిద్రపోడు, ఇంకోటి నిద్రపోనేవాడు. జగత్తంతా నిద్రపోయినా అలాగే ఉంటాడు. పిల్లల తల్లి ఒళ్ళో పడుకోబెట్టి అలాగా ఆవిడ నిద్రపోకుండా ఉన్నట్లుగా ప్రళయంలో ప్రపంచాన్ని జోకొడుతూ తాను నిద్రపోని పరమేశ్వరుడు తన వ్రతమే జాగరణ వ్రతం చేశాడు. మనల్ని జాగరణ ఉండమంటున్నాడు. మేలుకో, నిద్రపోకు, సత్యం తెలుసుకో అని మనకు తెలియజేస్తున్న పరమేశ్వరుడికి జాగరణేశ్వరుడిని ఈశ్వరుడు కూడా ఉన్నాడు కాశీలో. తెలుసా ఎన్ని పేర్లతో ఉన్నాడో పరమేశ్వరుడు ఇక్కడ. ఎన్ని పేర్లతో, నిన్ను అనుగ్రహించడం కోసం ఇన్ని పేర్లతో ఉన్నానన్నాడు ఇక్కడ.
ఎలా ఉన్నంటే నారు పోసిన చందాన నాటియుండ్రు అన్నాడు శ్రీనాథ మహాకవి. అదే కాశీ శివలింగ కోటులత కన్న తల్లి. కోట్ల కొల శివలింగాలు ఉన్నాయి. ఎందరు శివులు ఉన్నారు, అందరు విష్ణువులు ఉన్నారు. మీకు తెలుసో లేదు. ఇది ఎంత శైవక్షేత్రమో అంత వైష్ణవ క్షేత్రం. చాలామందికి తెలియదు. బిందుమాధవుడు ప్రధానంగా ఉంటూ వేల సంఖ్యలో గోపాలకృష్ణులు ఉన్నారట. రామావతారములు 21 పైన ఉన్నాయి. అంటే అనేక కల్పాల అవతారములు ఎత్తినటువంటి స్వరూపములు ఇక్కడున్నాయి కాశీలో. అందుకే వైష్ణవుడికైనా శైవుడికైనా గాణపత్యులకైనా అలాగే శక్తి భక్తులకైనా శక్తిపీఠాలు అన్నీ ఉన్నాయి కాశీలో. తెలుసా మీకు? 50 శక్తిపీఠాలు కాశీలో ఉన్నాయి. అందుకే అమ్మవారు చెప్తా, నా శక్తిపీఠాలు నా సాధన కోసం పెట్టాను. అన్ని శక్తిపీఠాలు తిరగలేకపోతే ఒక్క శక్తిపీఠం ఒకటి ఉంది కాశీ, అక్కడికి రా అన్నాడు. అలాగే మీరు సూర్యోపాసన చేస్తారంటే సూర్యుడు ఎన్ని రూపాలతో ఉన్నాడు అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయి. కనుకనే విశ్వంలో ఉన్న దేవతలందరూ కాశీలో ఉన్నారు. నారులో ఉన్నటువంటి అన్ని నారు మడిలోని నారు పొలంగా ఎలా విస్తరిస్తుందో కాశీలో దేవతలే విశ్వమంతా విస్తరించారు. విశ్వమంతా విస్తరించిన దేవతల మూల రూపాలన్నీ కాశీలు ఉన్నాయి. అది కాశీకి వస్తే ఈ క్షేత్రానికి వెళ్ళక్కర్లే. కాశీ అన్ని దేవతలకి ధామం. ఇక్కడ విష్ణు భక్తిని పండించుకున్న కృష్ణమంత్ర సిద్ధులు అందరూ ఉన్నారు. మహానుభావులు కరపాత్రి స్వామివారు రాధాకృష్ణ మంత్రాన్ని కేదార ఘట్టం దగ్గర జపించి రాధాకృష్ణ దర్శనం పొందారండి. ఇంకా మనకి బ్రహ్మవేత్త పురాణంలో పరమ కృష్ణ భక్తురాలు ఒక ఆవిడ, నేను తరించాలి నాకు ఎక్కడ దొరుకుతాడు కృష్ణుడు అంటే కాశీలో దొరుకుతాడని చెప్తే కాశీకి వచ్చి కృష్ణుని పొందింది ఆవిడ. ఇలాంటివి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అయితే లోకంలో ఏవో వ్యాపించిపోతే అసలు స్వరూపం చెప్పాలి. అది మహాశ్మశానం అంటే భ్రాంతి పోగొట్టేమి వాళ్ళు. ఇక్కడ మంగళధామం ఇది. అదేవిధంగా సర్వదేవతాత్మకమైన ధామం. సర్వదేవతాత్మకుడు విష్ణువు, సర్వదేవతాత్మకుడు రుద్రుడు. వారు మధ్య భేదం లేదు అని చెప్పే గొప్ప క్షేత్రం. అందుకే ఎందరు విష్ణువులు ఉన్నారో కేశవ మొదలుకొని కృష్ణ పరబ్రహ్మణే వరకు ఉన్న 24 కేశవులకి 24 రూపాలు ఉన్నాయి. 24 రూపాలు కాశీలో ఉన్నాయి. నరసింహస్వామి ఎన్ని రూపములు ఉన్నాయో అన్ని కాశీలో ఉన్నాయి. ఇది అద్భుతమైనండి. అది గోపాలకృష్ణులు వేల సంఖ్య, ముదురు కచ్చపములు 3 పదులు అన్నాడు శ్రీనాథమకి. 30 కూర్మావతారాలు ఉన్నాయట. వేల సంఖ్యలో కృష్ణావతారాలు ఉన్నాయి. ఎన్ని రూపాలతో అటువంటి భవ్యమైన కాశీలో సర్వదేవతాత్మకుడైన రుద్రుని యొక్క వైభవాన్ని, రుద్ర మహిమని చెప్పుకుని ధన్యులమయ్యాం. జరుగుతున్న దాని మహిమ నేను భాష్యం చెప్పుంటే ఇంకా ఎక్కువ రోజులు పట్టేది. అందుకే నమ్మక భాష్యం జోలికి వెళ్లకుండా అలా వదిలేయకుండా అది పట్టుకుంటూ ఇతర వేదములు రుద్రభాగములు కలుపుకుంటూ చెప్పుకోవడం జరిగింది. నిజానికి రుద్ర హృదయోపనిషత్తు చెప్పాలని మొదటి రోజు నుంచి అనుకున్నాం. చివరి రోజుకి తెచ్చాడు. మొదలే చెప్పేసి ఇంకా ఆపేస్తావేమో అని స్వామి చివరికి పెట్టాడండి. దానితో పూర్ణమైంది. పైగా రుద్ర హృదయ ఉపనిషత్తు పేరు ఎంత బాగుంది, ఆదిత్య హృదయంలాగా. ఇది శ్రవణం చేసినా, పఠనం చేసినా, మననం చేసినా పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అన్నారు. ఎక్కడ చేసినా లభిస్తుంది. కాశీలో చేస్తూ ఇంకా ఎక్కువ ఫలం లభిస్తుంది. అందులో విశ్వనాథుడి యొక్క అంతర్గేహంలో విన్నా చెప్పినా కూడా దివ్య ఫలం లభిస్తుంది. కనుక నేను మాత్రం కేవలం విశ్వనాథుని అర్చన కింద, విశ్వనాథుడి కోసం చేసిన ఉపాసన కింద మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ మరొకటి కాదు. ఇలా చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ వేద ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు, దానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి మా జగన్నాథ శాస్త్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆయన మాట మీదే నేను వచ్చాను. దానికి కారణం కూడా మా గురువులు సద్గురువులు శివానందమూర్తి గారు. వారు చేసిన యాజ్ఞికాల్లో వీరు ప్రధానంగా ఉన్నారు. పైగా చేసే పద్ధతి చాలా బాగుంటుంది. అందరినీ కలుపుకుంటూ చక్కగా చేస్తారు. అలాంటివి ఎన్నో పరిశీలించడం వల్ల ఇక్కడ నాకు విశ్వనాథుడి దగ్గర చెప్పుకోవడం భాగ్యం లభించిన స్వార్థం వల్ల నేను వచ్చి ఆ స్వార్థాన్ని నెరవేర్చుకుని ఇక్కడి నుంచి వెళుతున్నాను. దానికి కారణమైనందు వారికి సహకరించినటువంటి పెద్దలు, ఆత్మీయులు చాలామంది ఉన్నారు. అందులో మా గోలి అశోక్ గుప్త గారు, అదేవిధంగా వల్లూరి రమేష్ గారు, ఆయన అట్లాంటా నుంచి వచ్చి కూడా వీరు సహకరించారు. ఇక మాకు ఎప్పుడు కాశీన గారు మాకు స్నేహంగా గుర్తొచ్చేవారు రమేష్ అయ్యం గారు. ఇంకా ఎందరో ఉన్నారండి ప్రతివారు. పైగా ఇక్కడ ప్రతి విజ్ఞులు ఎందరో ఉన్నారు. చెప్పిన దాన్ని గ్రహించి ఆస్వాదించగలిగే వాళ్ళు. అందుకే మాటలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఎదురుగా ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దంపతులు, అలాగే అవధాని పండిత కవులు అయినటువంటి కోట లక్ష్మీనరసింహం గారు ఇత్యాదులు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు సమర్పిస్తూ, ఎంతో ఆసక్తిగా వింటున్న వాళ్ళు అందరినో చూశాను నేను. అంటే వాళ్ళు గ్రహించే రూపంలో రుద్రునికి నమస్కారం. వాళ్ళు ఉన్నారు కనుక ఇక్కడ పలికం. కనుక వింటున్న రుద్రుడు, చెప్తున్న రుద్రుడు, చెప్పించిన రుద్రుడు అందరికీ నమస్కరిస్తూ స్వస్తి.
ఇండోనేషియా బాలీలో ఈ మధ్య అమెరికా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది బృందంగా వెళ్ళి శివపద నృత్యాన్ని చేశారు ఇండోనేషియా యూనివర్సిటీలో. అది వాళ్ళకి చాలా నచ్చి ఆ సాహిత్యం భావం ఏమిటో అని అడిగారు. వీళ్ళు శివపదంలో సాహిత్యం గురించి శివపదం గురించి చెప్పడం వల్ల వాళ్ళు ఈ ఉగ్రసేన అనేటువంటి పేరుతో అవార్డుని ఇవ్వడం జరిగింది శివపదం రచించిన వాడికి. అది ఎందుకు అంటే వాళ్ళ రాజు ఉగ్రసేనుడు అనేవాడు ఉండేవాడు ఇదివరకు. ఆయన కళల్ని గౌరవిస్తూ అభివృద్ధి చేశాడు. ఆయన పేరుని అవార్డు పెట్టారు. అంతేగా నేను ఉగ్రసేనుడిని ఏం కాను. అది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక చెప్తున్నాను. అది శివపదం వల్ల వచ్చినటువంటిది మాత్రమే. అది విశ్వనాథుడి దగ్గర ప్రవచనం చేస్తున్న సమయంలో వాళ్ళు ప్రకటించడం గొప్ప విశేషమైన అంశం. నిన్న వారు చెప్పారు, మీరు ఆనందించారు, కానీ అసలేంటో నేను చెప్పకపోతే బాగుండదు, అందుకు చెప్పాల్సి వచ్చింది. ఇంకా కొరసారి అద్భుతమైనటువంటి ఆ బిరుదు ఈ విశ్వనాథుని సాక్షిగా మనందరం వినగలగటం, మన ద్వారా ప్రపంచానికి ప్రకటింపబడటం, అది మనం చేసుకున్న అదృష్టం. గురువుగారిని ఆ మాట అనకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయకూడదు కాబట్టి ఉగ్రసేన అనే మాట కూడా అని వారిని గౌరవంగా నమస్కారం చేశాను. శ్రీయుత విశ్వనాథ గురు, శ్రీయుత విశ్వనాథ గురు, శివాయ గురవే నమః అన్నారు కదా, విశ్వనాథుని గురువు అనమాట. చిత్తము గెలిచిన అన్నపూర్ణ ఆవిడ భార్య, విద్యాయుతమూర్తి యౌచు విజయమును గూర్చు విశాల నేత్రయున్, అంటే విశాలక్ష అనమాట. విశాల నేత్రయున్ ధీయుత భాషణములను, ధీయుత భాషణములను, తెలివైన మాటలు అనమాట. మామూలుగా అందరికీ అర్థమయ్యే మాటలు కావు, తెలివైన వారు మాత్రమే గ్రహించగలిగే మాటలు. మీ పద్యమే అంత హాయిగా ఉంది. ధీయుత భాషణములను తేనెల తోడుత రంగరించుచున్ హాయిని గూర్చు మా గురునకు అంజలి షణ్ముఖ శర్మ గారికి. ఆతత భావనా పటిమ, ఆతత అంటే విస్తారమైన అర్థం. ఆతత భావనా పటిమ, కొంతమందికి భావం ఉంటుంది, మాటలు రావు. ఎంతో చెప్పాలనుకుంటాం, ఏమి చెప్పలేకపోతూ ఉంటాం. కానీ అంత విస్తారమైన భావం ఏదైతే ఉందో, ఆతత భావనా పటిమ అద్భుతమైన పదాల గూర్చుచున్ భీతిని త్రుంచి. వారు ఒక మాట మాట్లాడుతుంటే మన హృదయంలో ఉండే అనుమానాలన్నీ పోతాయి, భయాలన్నీ పోతాయి. శ్మశానం అంటే భయం పోలే ఇప్పుడు మనకి. మహాశ్మశానం అంటే అర్థమైందా లేదా? కాబట్టి భీతిని ద్రుంచి మాయద వివేకము పొందగజేయు ప్రజ్ఞతో ఖ్యాతిని గాంచు నైపుణిని కల్గిన శ్రీయుత ఉగ్రసేను నిన్ చేతములోన 5-10 చేసెదా, చేతములోన 5-10 చేసెదా షణ్ముఖ శర్మ గారికి. వేద పండితులు నా మీద కోపించుకోకూడదు, నేను చూసిన ప్రపంచాన్ని బట్టి చెప్తున్నాను. సహజంగా వేదం చదివిన వాళ్ళు సాహిత్యం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ మంత్రం, దాని స్వరం, అందులో ఉన్న గొప్పది నిజంగా చాలా గొప్పది. వేదం సుప్రీం కాదంటలేదు, కానీ వేదం ఎంత బాగా చెప్పగలరో అలాగే సాహిత్యాన్ని కూడా బాగా అర్థం చేసుకుని సాహిత్యాన్ని వేదాన్ని కలిపి వేదాంతాన్ని కూడా సులువుగా చెప్పేటువంటి మహానుభావుడు మన షణ్ముఖ శర్మ గారు. ఎంత గొప్ప మాట అంటే, సాహిత్యం తెలిసిన వాడు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. వారి యొక్క ఉపన్యాసాన్ని 5-10 చేయడం అనే మాట తెనాలి రామకృష్ణుడు మాత్రమే మాట్లాడాడు. ఇవి 5 ఇక కలపడం 5-10 చేయడం అనమాట. అది విజ్ఞుల లోకంలో 5-10 చేస్తానంటే నమస్కారం చేస్తానని అర్థం అన్నమాట. ఆ మాట మనం 4 రోజుల క్రితం మా స్వామివారు చెప్పారు. అందుకోసం ఆ మాట ఖచ్చితంగా ప్రయోగించాను అన్నమాట. ఇప్పుడు చేతములోన 5-10 చేసెదా షణ్ముఖ శర్మ గారికి. 7 దినములు ఈ గతిని, ఈ రకంగా 7 దినములు ఈ గతిని షణ్ముఖ శర్మ గురుత్తముండు మా ఆప్తుడు బంధువౌచు హృదయములనన్నియు ఆక్రమించే. అవునా కదా, ఆలోచించండి. 7 దినములీ గతిని షణ్ముఖ శర్మ గురుత్తముండు మా ఆప్తుడు బంధువౌచు హృదయములనన్నియు ఆక్రమించే. ఈ ప్రాప్తికి, ఇటువంటి ప్రాప్తి కలిగిందా, ఇటువంటి ప్రాప్తికి, ఈ ప్రాప్తికి కోటగట్టెదను, ఈ ప్రాప్తికి కోటగట్టెదను.
పాదములంటి నమస్కరించెదను, ఈ ప్రాప్తికి కోటగట్టెదను, పాదములంటి నమస్కరించెదను. అమరుల నాథుడై వెలుగు అంబిక భర్తను, విశ్వనాథుని విమలములైన భావములు వేలుగా లక్షలుగా సుమమ్ములై క్రమముగా అర్చ చేయుటకు ఘాటపు భక్తిని గుండె నింపెలే. అమరగా స్వర్ణమాలికలను, స్వర్ణమాలికలు అంటే బంగారు మాలికలు. నా చేతిలో బంగారం ఏమి లేదు, కానీ నా నోట్లో మాత్రం వర్ణాలు ఉన్నాయి, అవి స్వర్ణాలే. సువర్ణమన్నా స్వర్ణమన్నా అర్ణమన్నా వర్ణమన్నా ఒకటే మాట. అందులో అది అక్షరం కాబట్టి దానికి నాశనం ఉండదు. ఒకవేళ మిగిలిన వాటి ఇంటికి నాశనం ఉండొచ్చు తప్ప. అమరగ స్వర్ణమాలికలను ఆదృతి గూర్చెద మీకు సద్గురు. ఆదృతి అంటే ఆధారంతో ప్రేమతో ఇస్తానని అర్థం అనమాట. చిత్తము మీదు బోధనల చెమ్మగ మారెను, స్తోమతత్వం అనమాట అది. చిత్తము మీదు బోధనల చెమ్మగ మారెను, గుండె భూమికి క్రొత్తదనము చేరినది. మా అందరి గుండెలకు క్రొత్తదనం, మెత్తదనం వచ్చి కొత్తగా మారిపోయింది. క్రొత్తదనము చేరినది. కొమ్మల రెమ్మల పారిజాతమాయత్తముగాగా, కొమ్మల రెమ్మల పారిజాతము ఆయత్తముగాగా, భావముల కందము చేరెను ఉగ్రసేన. ఈ మొత్తము జీవితమునకు ముఖ్యులు షణ్ముఖ శర్మ మీరలే. మా అందరి జీవితాల్లో ఇంత మార్పు తీసుకొచ్చిన మహనీయులు మీరు. ఏ ఒక్క ఉపన్యాసం ఉన్నా సరే ఏమీ చేతకాని వాళ్ళు కూడా భక్తులైపోతారు వారి ఉపన్యాసాలంటే. వారి సమన్వయం సామాన్యమైనది కాదు. సమన్వయ సరస్వతి బిరుదు ఇంకెవ్వరికి సరిపోదంతే. ఇది వీరి మీద అభిమానంతో చెప్తున్న మాట కాదు. కోన్వస్ విన్ ఎక్కువసేపు చెప్పను, ఒక నిమిషం చెప్పేసి వదిలేస్తాను. కోన్వస్ విన్ సాంప్రదంలోకి అని రామాయణంలో ఉండే మొట్టమొదటి భాగంలో అది 16 గుణాలు అడిగట్టు ఆయన. ఆ 16 గుణాలు ఒక్కొక్క కళ కాబట్టి రాముడు రామచంద్రుడు అయ్యట. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ ఆయన ఒకరోజు రామాయణ ఉపన్యాసంలో చెప్తున్నారనమాట. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అనే శ్లోకాలు మొత్తం చదివి ఇది యవ్వని చేజు నుంచి పద్యం భావం అన్నారు ఆయన. యవ్వని చేజు నుంచి పద్యం ఏదైతే ఉన్నదో దాని భావమేనండి కోన్వస్మిన్ సాంప్రదంలోకి అన్నారు. తర్వాత అరగంట సేపు ఆలోచిస్తే ఆయన దొరకలేదు, కానీ కాళ్ళు అట్టుకుని కడిగేద్దు అనమాట. అది ఇప్పుడు దొరికారు. మీరు ఏ ఉపన్యాసం వినండి, ఏ విషయం తీసుకోండి. నేను మొదటి రోజే చెప్పాను, ఆయనకున్న తపశ్శక్తి ఎటువంటిదంటే ఆయా దేవతలను ఆయన ప్రత్యక్షం చేసుకుంటారు. ఆయన ప్రత్యక్షం చేసుకుంటే గొప్ప, మనందరికీ కూడా ప్రత్యక్షీకరణ చేస్తారు మహానుభావుడు గొప్పతనం. ఇప్పుడు రుద్రుడి గురించి ఇంత బాగా చెప్పారా, రేపు కృష్ణుడి కంటే ఎంతకంటే గొప్పగా చెప్తారు. 40 రోజులు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన. అంచేత ఒక మహనీయుడు, ఒక మహాత్ముడు మన మహాపుణ్యం వల్ల మన ఎదురుగుండా కూర్చుని ఆయన చెప్పినట్టుగా ఆ విశ్వనాథుని ఒడిలో కూర్చుకుని చాలా అందంగా ఈ ఉపన్యాసాలు చెప్పినందుకు, ఆ ఉపన్యాసాలు వినే భాగ్యం మాకు కలిగినందుకు, అటువంటి భాగ్యం మాకు ఇచ్చిన ఈ మా జగన్నాథ శాస్త్రి గారికి, దర్శనాలు చేస్తున్న మహనీయులకు, మరల మమ్మల్ని ప్రేమతో పిలిచి మాతో మాట్లాడుతూ మా మనసుకు ఆనందం కలిగిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, నమస్కారం. రేపటి రోజు విశ్వేశ్వరుడి మహాసామ్రాజ్య పట్టాభిషేకం విజయవంతంగా జరుగుతుంది విశ్వేశ్వరుని అనుగ్రహంతో. దానికోసం గురువు గారిని కొద్దిగా రమ్మని నా దంపతుల్ని వారి చేతుల మీదుగా సువర్ణ కిరీటాన్ని మరి పుష్పగిరి పీఠాధిపతులు వారి దంపతులు వచ్చి స్వామివారికి పెట్టినట్లయితే శాశ్వతంగా మనందరికీ గుర్తుగా ఉంటుంది. ఆయనే ఈశ్వరుడు, మనకి ప్రత్యక్ష కనిపించే ఈశ్వరుడు. వారి చేతుల మీదుగా చేయమని ప్రార్థన అండి. గురుగారు కూర్చునే ఉండండి. ఓం ఆవహం దేవి తన్వానః కుర్వాణాచీరమాత్మనః వాసాగుం సమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిः సహ స్వాహా. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి.
शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्तर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि अवतु तद्वक्तारमवतु अवतु मां वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మనందరం కూడా ఇంకా చాలాసేపు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఉండవలసిన వాళ్ళే ఉన్నారు. వారి సమక్షంలో ఒక్క విషయం మాత్రమే నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు ఒకానొక సమయంలో, అంటే 2011-12 మధ్యలో, ఒక నిమిషం అమ్మ, వారు దసరా వేడుకల్లో వారికి అభివృత స్నానం చేయించినప్పుడు గురుగారు మొదటి రోజు మాట్లాడిన విషయం, అమ్మవారు బాల స్వరూపంలో వచ్చి నవ్వారు గురువుగారిని చూసి. అప్పుడు గురువుగారు, ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే, మీ దేశానికి రాజు లేడు కదా అని అన్నారట అమ్మవారు. ఆ భావంతో వారు మరుసటి దినం తిరుమలకు వచ్చారు. నేను తిరుమలలో ఆ రోజుల్లో స్వామివారి దయతో అక్కడ ఈవోగా పనిచేస్తున్నాను. గురువుగారు నాకు ఫోన్ చేసి, ఎల్వి మనం కలుస్తున్నాం కదా అన్నారు. అయ్యో గురుగారు, నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నానని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. గురుగారిని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకెళ్తే ఆయన మిగతా విషయాల గురించి ఏం మాట్లాడకుండా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని రావడం సోఫాలో కూర్చుని నాకు ఈ విషయం అంతా ప్రస్తావన చేశారు. చేస్తే నేను చాలా చాలా సామాన్యుడిని, నాకేం తెలుస్తుంది. గురువుగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే, మన దేశానికి రాజు లేడు కదా, దీని పరిష్కారం ఏమిటన్నారు. గురువుగారు, నాకేం తెలుస్తుంది గురుగారు, మీరే చెప్పాలి అంటే, అప్పుడు గురువుగారు మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రాన్ని ఒకసారి ఉటంకించి, ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రాన్ని స్వామివారి అభిషేకం చేస్తున్నప్పుడు, ఇది కనుక ఆ ప్రదేశంలో వైదిక పెద్దలందరూ కూడా వారు కనుక స్వామివారి ముందు దీన్ని పఠించగలిగితే బాగుంటుంది అన్నారు. ఇందులో ఉన్న కష్ట నష్టాలు నాకేం తెలియదు, గురువుగారు చెప్పారు. గురువుగారు వాక్యే మనకి శిరోధార్యం, అంతకంటే వేరే ఏం లేదు. సరే, దాన్ని ఎలా చేయాలి అని చూస్తున్నప్పుడు గురువుగారు మరుసటి రోజు గురువుగారు స్వామివారి దర్శనానికి వచ్చారు. పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకున్నారు. తర్వాత మీ ఇంటికి వెళ్దాం, వేద పండితులు వస్తున్నారు కదా అన్నారు. వస్తారు అని చెప్పాను. వారందరూ వచ్చారు. గురుగారు వారందరినీ కూర్చోబెట్టారు. వారు వేద స్వస్తి చెప్పారు. గురుగారు వాళ్ళకి దక్షిణం ఇచ్చారు. వాళ్ళందరూ తిరస్కరించబోయారు. గురుగారు చెప్పారు, లేదు, వేద స్వస్తి ఎప్పుడు చెప్పినా నేను ఇవ్వడం మా ధర్మం, అది సంసారిగా అని చెప్పి ఇచ్చారు. అప్పుడు వారిని అడిగారు, మీకు అందరికీ కూడా మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రం తెలుసు కదా, చేస్తున్నా, అది మనం స్వామివారి ముందు చేస్తే ఎంత బాగుంటుంది అన్నారు. వాళ్ళు కూడా అవాక్కైపోయి, అవును గురుగారు, మాకు ఎప్పుడు తెలియలేదు ఈ మాట, తప్పకుండా చేస్తాం, మా ఈవో గారు చెప్తే అవుతుంది అని వాళ్ళు చెప్పేశారు. వాళ్ళ పని వాళ్ళ అంతకంటే సులభంగా వాళ్ళకి సమాధానం లేదు. ఏం చేయాలి అని నేను ఆ రోజు పెద్దజీయం గారి దగ్గరికి వెళితే ఆయన భయపడిపోయాడు నేను చెప్పంగానే. ఆయన అన్నాడు, అయ్యా ఇదంతా కూడా ఇక్కడ విష్ణులోకం, ఇదంతా ఇక్కడ మీరు రుద్ర శబ్దం ఉన్నది వచ్చి చేశారంటే ప్రమాదం అయిపోతుంది అన్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వలే. అప్పుడు మా వేద పండితుడు నాకు కూర్చోబెట్టి, ఒక చిన్న పరిష్కారం అండి, మనం శక్తి కొలిది చేద్దాం, గురువుగారికి చెప్పండి, నేను రోజు మీ ఇంటికి వచ్చి మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రాన్ని మీకు నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి. మీరు ఎప్పుడు అభిషేకానికి మీరు వెళ్ళినప్పుడు శుక్రవారంకి స్వామివారికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు కూర్చుని ఈ మంత్రం చెప్పుకోండి, నేను అభిషేకానికి డ్యూటీకి నేను ఎప్పుడు వెళ్తే నేను ఈ మంత్రం చెప్పుకుంటా అన్నాడు. సరే, అదే ఇంకా మాకు దొరికిన మార్గం అదొకటే, వేరే మార్గం ఏమీ లేదు. సరే, ఆ రకంగా చేశామండి. దాని తర్వాత అద్భుతమైన ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట జరిగిందండి.
ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం అనేక సంవత్సరాల నుంచి అలాగ నెమ్మదిగా అది లాక్కుంటూ వస్తున్నారండి. ఇది మొదలెట్టిన పరిస్థితిలో ఆ దేవాలయం పూర్తయిపోయిందండి. ఆ దేవాలయ ప్రాణప్రతిష్ఠకి నేను మా శ్రీమతి వెళ్ళి మేమే చేసే అదృష్టం కూడా స్వామివారు ఇచ్చాడు కొన్ని కారణాలతో. అది జరిగిన ఒక నెల రోజుల్లో ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ మారిపోయి ఇంకొక కొత్త గవర్నమెంట్ వచ్చింది. అది జరిగిన కొద్ది కాలంలోనే ప్రభుత్వం మారి ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గురువుగారు ఈ మధ్యలో సరే వారణాసి క్షేత్రానికి గురువుగారు రావడం, వారణాసి క్షేత్రంలో స్వామివారితో కూర్చుని విశ్వనాథుడితో ఆయన జరిగిన సంభాషణ, ఇవన్నీ మీలో కొద్దిమందికి బహుశా తెలుసు. వారికి అన్ని విషయాలు తెలుసు. నేను కేవలం వారి సమక్షంలో మాట్లాడుతున్నాను అంతే. ఇవన్నీ వారికి తెలుసు. ఆ విశ్వనాథుడితో జరిగిన సంభాషణ, ఆ సంభాషణలో గురువుగారు చెప్పింది కూడా ఏమిటంటే, ధర్మం యందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి పరిపాలనా పగ్గాలు ఇవ్వు నాయనా. నాకు బలానా పార్టీ అనేవి నాకు కూడా లేదు నీలాగే. కానీ ధర్మం యందు ఎవరికైతే ఆపేక్ష ఉన్నదో, ధర్మ నిరతిగా ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మా దేశానికి చేయమని చెప్పారు. కాబట్టి మహాసామ్రాజ్య పట్టాభిషేక మంత్రం అంత దూరం వెళ్ళి భీమునిపట్నంలో ఉన్న గురువుగారు చేసిన ఆ ఆలోచన దేశం యొక్క భవిష్యత్తునే మార్చి కాశీక్షేత్రం యొక్క వైభవానికి అది దోహదపడింది. కాబట్టి అది మనకి మన గురువుల యొక్క స్థానం. అది ఇవాళ గురువుగారు మనందరి యందు కూడా ఈ రుద్ర స్పర్శ ఏదైతే వారు తీసుకొచ్చారో, స్పర్శ దర్శనం చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ రుద్ర స్పర్శ మనందరికీ మన హృదయాలలో వారు చేయించారు. ఆ స్పర్శ, ఆ తడి మన మనస్సుల్లో మనం నిలుపుకోగలిగి ఎప్పుడు రుద్రమంత్రాన్ని విన్నా, మనం పఠించగలిగిన ఆ స్పర్శ కనుక మనం తిరిగి మళ్ళా పునర్వైభవాన్ని కనుక మన మనస్సుల్లో పదే పదే తెచ్చుకోగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి. వారికి మనం కృతజ్ఞతలు ఆ విధంగా తెలుపుకుందాం. వారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే. ఎన్ని విషయాలు చెప్పారు వారు. వారి వాక్కు వారి ఆలోచనలకు అడ్డొస్తుందేమో అనిపించింది చాలాసార్లు. అన్ని విషయాలు చెప్దామనే ఒక ఆవేశంతో, ఆదుర్తతో, మన మీద ఉన్న ఆప్యాయతతో వారు చేసిన ఈ రకమైన ఈ సేవకి, సరస్వతి సేవకి మనందరం కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ వారిరువురికి కూడా మనం కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.